ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ, అలాగే దేవుని పొలంలో నా తోటి వారైన సేవకులందరికీ కూడా ప్రభువు పేరట సమాధానం. దేవుడు మీ అందరికీ తోడయుండును గాక. ఆమేన్. చివరి రోజుల్లో సంఘానికి అత్యవసరంగా పరిశుద్ధాత్మ దేవుడు అందిస్తున్న సందేశాలు ఎన్నో ఉన్నాయి. అందుకే పౌలు భక్తుడు ఆనాడే క్రీస్తును గూర్చిన మూలోపదేశాలు మానండి, మనం సంపూర్ణమౌటకు సాగిపోదాము అని పిలిపించారు. మీరు ఆ మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో చివరి 2 లైన్లో చూస్తారు. క్రీస్తును గూర్చిన మూలోపదేశములను మాని సంపూర్ణులమౌటకు సాగిపోదము అంటాడు. క్రీస్తును గూర్చిన మూలోపదేశములంటే ప్రారంభంలో మనం రక్షించబడ్డప్పుడు విశ్వాసం అంటే ఏమిటి, పరిశుద్ధంగా ఎలా ఉండాలి, నమ్మకంగా ఎలా ఉండాలి, ప్రార్థన ఎలా చేయాలి, సమాజంతో ఎలా నడుచుకోవాలి, ఒకనాటి భక్తుల జీవితాల్లో జరిగిన సంభవాలు ఏమిటి, కొన్ని ఆత్మీయ మూలపాఠాలు, హెచ్చరికలు, బుద్ధి మాటలు, ఇవన్నీ కూడా క్రీస్తును గూర్చిన మూలోపదేశాలలో భాగం, ఫండమెంటల్స్ అన్నమాట. బైబిల్ ఫండమెంటల్స్. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు జరిగినటువంటి సంఘటనలన్నింటినీ ఆధారం చేసుకుని మనకు వివేకము కలుగుటకు పరిశుద్ధాత్మదేవుడు నిర్ణయించినటువంటి బాలశిక్ష. మీరే చెప్పండి, మన పిల్లలకు మనం పాలు ఎంతకాలం ఇస్తాం? ఇప్పుడున్నటువంటి ఫ్యాషన్ ఒకటి ఉంది, ఏమిటంటే 6 నెలలకే ముగించేస్తున్నారు. నేను చెప్తున్నాను, అసలు 6 నెలలకే పాలు ఇవ్వడం మానేస్తే బుద్ధి లేని వాళ్ళు అంటాను నేను. 6 నెలలకే ఒకవేళ మీరు పాలను ఇవ్వడం మానేస్తే పిల్లలకి మీరు బుద్ధి లేనివారు అని అర్థం. ఎందుకంటే ఈ కల్తీ ప్రపంచంలో కల్తీ కాకుండా మిగిలింది ఏదైనా ఉందంటే అది తల్లిపాలు మాత్రమే. బిడ్డకు కనీసం 2 సంవత్సరాలైనా పాలు ఉండాలి. తల్లిపాలు ఓపికతో 2 సంవత్సరాలు మినిమం, లేదంటే కనీసం సంవత్సరంన్నర. ఎందుకంటే అతడికి సరి అయిన పోషకం, సరి అయిన ఆరోగ్యం అందేది తల్లిపాలతోనే. 6 నెలలకే మానేస్తే ఈ కల్తీ ప్రపంచం, కల్తీ ఆహారం నీ బిడ్డను ఖచ్చితంగా మింగేస్తుంది, పాడు చేస్తుంది. రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. మరి పాము వంటి వివేకం, పావురం వంటి నిష్కపటం అనే పదం బైబిల్లో రాయబడింది. ఆరోగ్యాలను స్వయంగా పాడు చేసుకుని పాడైపోయిన తర్వాత మరల ఉపవాసాలుండి ఏడిస్తే ఏంటి ప్రయోజనం? అందుకు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలాగో కూడా మనకే వివేకం ఉండాలి. మనమేమో ఎలా పడితే అలా ఉండేసి ఆరోగ్యం పాడైపోతే అయ్యగారుల దగ్గరకు వచ్చేసి ఏడుస్తాం, ప్రార్థన చేయించుకుంటాం, మాకు ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి అని. అదే అయ్యగారు ఆరోగ్యం కోసం చెబితే ఈయన వాక్యం చెబుతున్నాడా, ఆరోగ్య సూత్రాలు చెబుతున్నాడా అని నిందిస్తారు. మళ్ళీ అందరికీ బుద్ధి కలగడానికి సేవకులు ప్రయాసపడితే కూడా తప్పుపడుతుంటారు. అందరూ గోతిలో పడ్డ తర్వాత పైకి లేపాలని ట్రై చేస్తే తప్పుపడతారు. బలహీనులకు బలహీనుడుగా ఉండి అతన్ని కూడా బలపరచాలనుకునే వ్యక్తులను నిందిస్తుంటారు. ఇలా ఏం చేసినా ఎవరో ఒకరికి తప్పుగా కనబడుతూనే ఉంటుంది. అందుకే నేనేమంటానంటే, ప్రాసెస్ ఎప్పుడు ఎవరికి నచ్చదు, కానీ రిజల్ట్ ఏదైతే ఉందో అది మన ప్రాసెస్ కరెక్టో కాదో చెప్పేస్తుంది. ప్రాసెస్ చూడడం కంటే ప్రోగ్రెస్ చూడాలి. ఏమన్నాను నేను? ప్రాసెస్ చూడడం కంటే ప్రోగ్రెస్ చూడాలి. చాలాసార్లు మనకు ప్రాసెస్ నచ్చదు. మీరే చెప్పండి, పిల్లల్ని పెంచే విధానంలో అందరూ ఒకే ప్రాసెస్లో లేం, అందరికీ ఒకే పద్ధతి నచ్చదు. చాలామంది రకరకాల ప్రాసెస్లో వంటలు చేస్తారు, అందరి ప్రాసెస్ ఒకటి కాదు. నేనేమంటానంటే, ఏ ప్రాసెస్లోనే చేసుకోండి, రుచిగా ఉండాలి ముందు. అది రుచిగా లేకపోతే నీ ప్రాసెస్ తప్పు అని అర్థం. ఆలోచించండి ఒకసారి. చెట్టును బట్టి ఫలమా, ఫలమును బట్టి చెట్ట?
అయితే మీరు ముందు చెట్టును కొరకాలన్నమాట. చెట్టును కొరికి చూసి, ఓ చెట్టు చాలా బాగుంది కంటే ఇప్పుడు ఫలం బాగుంటుందని మీరు అప్పుడు నిర్ధారణకు వస్తారు. సో మీరు రాంగ్గా ఆలోచించారు, మీరు పొరపాటుగా ఆలోచించారు. ఏమిటో తెలుసా? ఫలమును బట్టి చెట్టును గుర్తిస్తారు. చెట్టును బట్టి ఫలం గుర్తిస్తే మనం ఫస్ట్ ఏం కొరికి చూడాలి? చెట్టు కొరికి చూడాల్సి వస్తుంది. అది సాధ్యం కాని విషయం. అవును, ఎప్పుడైనా మీరు మామిడి చెట్టును కొరికి దాని రసం పీల్చి, ఆహా ఎంత రుచిగా ఉన్నదో, అయితే ఈ మామిడి పండు కూడా బాగానే ఉంటుందేమో అనుకున్నారు ఎప్పుడైనా? పండు కొరికి కదా, పండు కొరికి చూసి అది నచ్చితే ఇలా సైడ్కి కూర్చున్నాను. ఎవరైనా కూర్చుంటే ఇలా సైడ్కి కూర్చోండి. మీరు ఫుల్ ఫిట్ చూస్తూ వినాలి అప్పుడు. ఇంకా అలా సైడ్కి కూర్చోండి. రైట్, ఇటు కూర్చునే వాళ్ళు కూడా అలా సైడ్కి కూర్చోండి. చైర్స్ ఖాళీగా లేవు కాబట్టి వచ్చేవారి కోసం కొందరు చిన్నపిల్లలు అలా ముందుకు వచ్చేసి. రైట్, వెరీ గుడ్. రైట్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. విన్నారుగా నేనేం చెప్పాను? ఫలమును బట్టియే చెట్టు మంచిది అని. కాబట్టి మనం ప్రోగ్రెస్ చూడాలి. ప్రోగ్రెస్ బాగుందనుకోండి, ప్రాసెస్ కూడా బాగుంటుంది. నేను చాలా సభల్లో చెప్తాను, ఆశీర్వాదాలు దీవెనల కొరకు మనం పరిగెత్తొద్దు. ఆశీర్వాదాలు దీవెనలే మన వెంట రావాలి. ఆమేన్. కృపాక్షేమములు మన వెంట వచ్చినా మనమే వాటి వెంట వెళ్ళాలా? బైబిల్ ఏం సెలవిస్తుంది? భక్తుడేమన్నాడు? కృపాక్షేమములు నా వెంట వచ్చును అన్నాడు. కృపాక్షేమములు నా వెంట వచ్చును. మరి ఇప్పుడున్నటువంటి క్రైస్తవ్యం కృపాక్షేమముల వెంట పరిగెడుతుంది కదా. ఇప్పుడున్న క్రైస్తవ్యం కృపాక్షేమముల వెంట పరిగెడుతుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ చివరి రోజుల్లో మనందరితో మాట్లాడాలనుకుంటున్నాడు. తొందర ఏమి లేకుండా ఒక్కొక్క మాట నేను మీ మనస్సుకు అందిస్తాను. మీరు కూడా తొందర ఏమి లేకుండా జాగ్రత్తగా వినండి. మీరు చెప్పండి, దేవుని మాటలని నిదానంగా అర్థమయ్యేటట్లు ధ్యానం చేయాలా? తొందరగా అర్థమైనా అర్థం కాకపోయినా వినబడితే చాలు అనుకోవాలా? వాక్యం అర్థం కావాలి. వాక్యం అర్థం కావాలి. నేను మిమ్మల్ని ప్రోత్సహించడానికి రాలేదు. రెండోది, మిమ్మల్ని ఆశీర్వదించాలని కూడా ఇక్కడికి రాలేదు. మీరే అనేకులకు ప్రోత్సాహంగా ఎలా మారాలో, మీరే ఆశీర్వాదంగా ఎలా మారాలో చెప్పడానికి వచ్చాను నేను. ప్రైజ్ ది లార్డ్. మీకు ప్రోత్సాహం కావాలా? మీరే అనేకులకు ప్రోత్సాహంగా మారుతారా? కదండి. ఎంతకాలం ఈ చప్పిడి బ్రతుకులు? ఎప్పుడు ఒకరు నిన్ను ప్రోత్సహించాలని, ఎప్పుడు నిన్నే అర్థం చేసుకోవాలని, ఎప్పుడు గాలి కొట్టే మాటలతో నువ్వు బెలూన్లా గుబ్బుతావే కానీ బంగారు ముద్దగా మారలేవుగా. కాబట్టి ఎప్పుడు నిన్ను ఒకడు ప్రోత్సహించాలని, ఒకడు మోటివేట్ చేయాలని, ఎప్పుడు ఇంకొకటి నిన్ను ధైర్యపరచాలని ఆలోచించకు. నువ్వు ఎప్పుడు అలాగే బలహీనంగా ఉంటావు. నేను ఇంకొందరిని బలపరుస్తాననే మనసు నీకొచ్చిన రోజున ఆత్మదేవుడు నీకు ఆ శక్తినిస్తాడు. ఆత్మదేవుడు నీకు ఆ సామర్థ్యత ఇస్తాడు. ఆ మాట ఏదో కొంచెం చెయ్యెత్తి గట్టిగానొచ్చు కదా. మీరు ఇలా స్తుతించినప్పుడు మీ పక్కన వారు కూడా మిమ్మల్ని చూసి స్తుతించడం నేర్చుకుంటారు. మీ స్తుతి మరొకరికి స్తుతి నేర్పించును గాక. ఆమెన్. కాబట్టి దేవునికి కావలసింది ఆయనకు చిత్తానుసారమైన మనసు గలవారు కావాలంట. ఆయన చిత్తానుసారమైన మనస్సు అంటే ఏమిటో ఈరోజు మనకు తెలియట్లేదు. ఎందుకంటే మన చిత్తానుసారమైన మనసు నెరవేర్చుకునడమే భక్తి సాధన అయిపోయింది. ఒక్కటి మాత్రం నిజం, అవగాహన లేకయే అనేకులం ఈ రోజుకి సమాజానికి వ్యతిరేకులమయ్యాం. మీకు తెలుసా, నేటి క్రైస్తవ్యం భారతదేశానికి అపార్థమైంది. మొదటి విషయం. రెండో విషయం తెలుసా, నేటి క్రైస్తవులు ఇంకా అపార్థం చేస్తున్నారు. మూడో విషయం తెలుసా, ఎదుటివారు రెచ్చగొడితే వీరు రెచ్చిపోయి కాని మాటలు కూడా ఎన్నో పలికేస్తున్నారు. వారిని కూడా రెచ్చగొట్టడమే అవుతుంది అది. మనం ఏం మాట్లాడుతున్నామో, ఏం పలుకుతున్నామో దానిని బట్టి దేవుని కార్యం జరగాలి, కానీ మన అహం సంతృప్తి పరచబడకూడదు. నరుని కోపం దేవుని నీతిని మనం మన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం మన పాండిత్యం అంతా వాడితే, శత్రువు మనకంటే బుద్ధి గలవాడు, మర్చిపోవద్దు. సాతాను దానియేలు కంటే జ్ఞానం గలవాడు. కాబట్టి ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఎప్పుడు ఏది మాట్లాడొద్దు, ఎవరిని నిందించొద్దు, ఎవరిని అవమానించద్దు.
గడిచిన అనేక సంవత్సరాలుగా WCM నుంచి వస్తున్న స్వరం ఒకటే, వాయిస్ ఒక్కటే: ఎవరిని నిందించకండి, ఎవరిని అవమానించకండి, ఎవరిని గురించి తప్పుగా మాట్లాడకండి. ఏది సత్యమో అది అర్థమయ్యేటట్లు చేయడం వెనకాల ఒకరిని హట్ చేస్తే పనవ్వదు, ఒకరిని సెట్ చేయాలి. ఆమేన్. హట్ చేద్దామా, సెట్ చేద్దామా? అయితే అలా జరగాలి అంటే మనం కౌంటర్స్ వేస్తూ వెళ్ళకూడదు, కౌన్సిల్ చేస్తున్నట్టు మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. కౌంటర్స్ కరెక్టా, కౌన్సిల్ కరెక్టా? కౌన్సిల్ కరెక్ట్. అది క్రైస్తవుడు అంటే అనుభవజ్ఞుడైన క్రైస్తవుడి పద్ధతి కౌన్సిల్ చేయడం. అనుభవం లేనివాడు ప్రతిదానికి కౌంటర్గా పరిగెడతాడు. ప్రార్థన గదిలో అనుభవజ్ఞులం అయ్యామనుకోండి, కౌంటర్ వేస్తూ వెళ్ళాం, కౌన్సిల్ చేస్తూ వెళ్తాం. కాబట్టి గుర్తుంచుకోండి, లోకం మనల్ని ద్వేషిస్తుందని బైబిల్ సెలవిచ్చింది, ఎందుకంటే ప్రభువుని ద్వేషిస్తుంది కాబట్టి. అయితే నా ప్రభు ఏమన్నాడంటే, తోడేళ్ల మధ్యలో మిమ్మల్ని నేను కాపాడుకోగలను, గొర్రెలకు నేను మంచి కాపరిని, ప్రధాన కాపరిని. పెద్దలు అంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిది. ఎందుకంటే ఈ నాలుక ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుందంట. ఒక్కసారి మాట బయటికి వెళ్ళిన తర్వాత తిరిగి వెనక్కి అక్కడికే చాలా హృదయాల్లో గాయం జరిగిపోతూ ఉంటుంది. ఇదే మనకు అంటే మనిషికి సాధ్యం కానిది ఏమిటంటే నోటికి కళ్ళెం వేసుకోవడం. కోపంలో మాట్లాడేస్తాం, ఆవర్షంలో మాట్లాడతాం, అవగాహన లేకుండా మాట్లాడేసినప్పుడు అటువైపున్న వ్యక్తి సువార్త అంగీకరిస్తాడా లేడా అనేది మనం పట్టించుకోం. మురికి గిన్నెలో పాలు పోసిస్తే ఎవడు తాగుతాడు? అందుకే అపోస్తుడైన పౌలు అన్నారు, భక్తులందరూ ప్రవక్తలందరూ ద్వారా దేవుడు నేర్పించారు, మన మాట ఉప్పు వేసినట్టు ఉండాలి. కారమా ఉప్పా? ఉప్పు వేసినట్టు ఉండాలి. కొన్ని సంవత్సరాల నుంచి నేను చెప్పే మాట ఒకటే, క్రైస్తవులను రెచ్చగొడుతున్నారు, క్రైస్తవులు రెచ్చిపోకండి. వారు మారు మనసు లేని వారు ఎలాగైనా మాట్లాడతారు, కానీ మన మాటే వారు లెక్కలోకి తీసుకొని దాన్ని వారికి ప్రయోజనంగా వాడుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా చెబుతున్నాను, రెచ్చిపోకండి. ఎందుకంటే మనకున్నది వారికి లేనిది ఒకటే, మారు మనస్సు. మనం దేవునికి భయపడతాం, వారు తమ మనస్సాక్షికి కూడా భయపడట్లేదు. మనము గతంలో చేసిన పొరపాట్లు ఏమైనా ఉంటే ఇప్పుడు సరి చేసుకొని భయంతో బ్రతుకుతాం, వారు గతంలో చేసినట్టే మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు. ఎంత వ్యత్యాసం! మనం ఆయన పిల్లలమే అయితే తప్పకుండా మొదట నోటిని, రెండవది ఆలోచన విధానాన్ని జాగ్రత్తగా కాచుకోవాలి. శిష్యునికి తగిన నోరు అని ఉంటుంది బైబిల్లో. ఎలాంటి నోరు కావాలంటే మనకి? శిష్యునికి తగిన నోరు క్రైస్తవుడికి కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. సహజంగానే మన హృదయం సరి అయినది కాదు. నరుని హృదయం కేవలం ఎల్లప్పుడూ, భూమి మీద ఎంతమంది నరులు ఉన్నారో అందరి హృదయం గురించి మాట్లాడుతుంది బైబిల్. నరుని హృదయం కేవలం ఎల్లప్పుడూ చెడ్డది, మంచిది కాదంట. మీరే చెప్పండి, మీ ఇంట్లో ఉండే గ్లాసో లేదా ఓ గిన్నో ఓ గరిటో పక్కింట్లో ఉంటే మీకు నిద్ర పట్టింది ఎప్పుడైనా? ఏమ్మా, నీకు సంబంధించిన ఒక వస్తువు పక్కింట్లో ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉండగలిగావా? ఏదో ఒక కారణంతో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా నీ చూపంత ఎక్కడుంది? అది నా వస్తువు, ఏదో ఒక టైం చూసుకొని నేను తిరిగి తెచ్చుకోవాలి. ఒక సందర్భం రాగానే అడిగేస్తాం, నా గ్లాస్ ఒకటి మిస్ అయిందండి ఇంట్లో, ఇండైరెక్ట్గా అనమాట. మీ ఇంట్లో కానీ ఏమైనా ఉందా చూసి, దాని కింద ఒక సొట్టు ఉంటుంది, పైన ఒక గీత ఉంటుంది అని గుర్తులు చెప్పడం ప్రారంభిస్తాం. ఆవిడంటది, ఏమోనండి నేను చూడలేదంటే, ఇంకా మన వల్ల కాదు బాబోయ్, చూడలేదంటుంది ఏమిటి, ఇప్పుడు ఇంకేం చెప్పాలి నేను? ఒక వస్తువు పోగొట్టుకోవడానికి ఇష్టపడట్లేదు నువ్వు, కానీ సువార్థికులు ప్రాణాన్ని పోగొట్టుకొని సంఘాలను స్థాపించారు. ప్రాణాలను పోగొట్టుకొని భక్తులెందరో సత్యాన్ని స్థాపించారు. ప్రాణాలను పోగొట్టుకొని నిస్వార్థంగా బ్రతికి మాదిరై నిలిచారు. భక్తులు పోగొట్టుకున్న వారి ప్రాణాలను మనం నిర్వీర్యం కాకుండా జాగ్రత్త చేయాలి. అవును, భక్తులు అనేకులు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు?
ఆయన్ని మనం బాగా స్పష్టంగా తెలుసుకోవాలంట. కీర్తనల గ్రంథం 116వ కీర్తన. మీటింగ్ వాలంటీర్స్ ఎవరైనా ఉంటే, తర్వాత డబ్ల్యూసిఎం పిల్లలు కూడా కొంచెం, ఇక్కడ వీళ్ళు చైర్స్ ఖాళీ చేశారు కానీ వెనకాల చాలామంది నిలబడి ఉన్నారు. ఈ చైర్స్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయి చివరేసేయండి. హెల్ప్ చేయండి నాన్న. డబ్ల్యూసిఎం కూడా డిస్టర్బెన్స్ లేకుండా హెల్ప్ అవ్వాలి. రైట్. ఆ చైర్స్ తీసుకెళ్ళి వెనక్కి వేసేయండి. వెనక్కి నిలబడ్డ వాళ్ళు కూర్చుంటారు. కొంచెం బాధ్యత వహించాలి మనం ఈ విషయంలో. రైట్. వెనుకున్న వాళ్ళు ముందుకు వచ్చేస్తే, ఇక్కడ ఈ ఏరియాలో వెనుకున్న వాళ్ళు ముందుకు వస్తే ఆ వెనుకున్న చైర్స్ తీసుకెళ్ళిపోతారు. రైట్. ఇంకా నేను చెప్పేశాను సరిపోయింది. ఈ వచనం చదువుకుందాం. ఈలోపు ఎవ్వరు శబ్దం చేయకూడదు. అమ్మా ఒక్క నిమిషం ఎవ్వరు సౌండ్ చేయొద్దు ప్లీజ్. కమాన్. ఈ వచనం చదువుకుందాం ఈలోపు. 116వ కీర్తన. చూడండి నాన్న, అక్కడ చాలామంది దూరాన నిలుచొని ఉన్నారు, వాళ్ళకి సహాయం చేయండి. 116వ కీర్తన 12వ వచనం నుండి. మైక్ తీసుకుంటారమ్మా? మైక్ ఇచ్చారు, ఒక మైక్ ఇవ్వండి. ఇక్కడున్న ఒక మైక్ ఇవ్వండి. అందరూ వినేటట్లు మనం మైక్లో చదువుకుందాం. తీసుకోండి. రైట్. ప్రైజ్ ద లార్డ్. 116వ కీర్తన 12వ వచనం. నేను చదువుతాను ఈ వచనం. రెడీ? ఓకే, చదివేసేయండి. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. చాలు. దేవుడు మనకు ఎన్నో ఉపకారాలు చేశాడు, లెక్కలేనన్ని ఉపకారాలు చేశాడు. ఎంతమంది ఒప్పుకుంటారు? మొదటి విషయం ఏమిటంటే, ఆయన మనకి ఈ లోకంలో జన్మనిచ్చాడు, తల్లి ద్వారా తండ్రి ద్వారా కదా. తల్లి గర్భంలో ఉన్న పిండంలోనికి ఆయన ఆత్మను పంపించకపోతే మనకు తల్లి లేదు, తండ్రి లేదు, అసలు మనం అంటే లేమే లేదు. కాబట్టి దేవుడు మనకు లెక్కలేనన్ని ఉపకారాలు చేశాడు. మన ప్రాణాన్ని కాపాడాడు, మనల్ని అనుదినం నడిపిస్తున్నాడు. అనేక సార్లు ఆయన దయ చూపించాడు. మనం పాపం ఒప్పుకున్నప్పుడు అనేక సార్లు మనల్ని క్షమించాడు. సురేష్ కదా. దేవుడు మనకు ఎన్నో మేలులు చేశాడు. వాటన్నిటిని మనం మర్చిపోకూడదు. అలా మర్చిపోయిన రోజున మనం మన భక్తి సాధనను ముందుకు తీసుకొని వెళ్ళలేము. చూడండి ఒకసారి, మరలా ఇంకోసారి ఆ లేఖనం చదువుతారు. నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఈ మాట మీరు ఎప్పుడైనా విన్నారు, గమనించారా? సరిగ్గా ఎప్పుడైనా గమనించారు ఈ మాటని? యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేనేం చెల్లించాలి? ఆయన నాకు ఉపకారం చేశాడు, నేను ఏదో ఒకటి చెల్లించాలి. ఏం చెల్లించాలి అనే దాని గురించి భక్తుడు ఏమంటాడు తెలుసా? తిరిగి ఆయన నామమున ప్రార్థన చేసేదని అంటాడు. ఆయన నాకు మేలు చేశాడు, నేను ఆయనకి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను. ఏం చెయ్యాలి? ఆయన పేరిట ప్రార్థన చేస్తాను అంటున్నాడు. అదేం చెల్లించడం? ప్రార్థన చేస్తే ఆయన ఒకటి మనకిచ్చాడు, మనం ఇప్పుడు ఆయనకి ఏదో కృతజ్ఞతగా ఇవ్వాలనుకుంటున్నాం. ఈ కృతజ్ఞతగా ఇచ్చే దాంట్లో కూడా మళ్ళీ ప్రార్థన ఇస్తాడంట. మీరు ఎప్పుడైనా ఇలాంటి కృతజ్ఞత ఇచ్చారా దేవునికి? కృతజ్ఞత అర్పణ, ప్రార్థన నెరవేరితే మళ్ళీ ప్రార్థనే చేస్తాడంట కృతజ్ఞతగా. ఇదేం ప్రార్థన? అవును, యావత్తు క్రైస్తవ సమాజం గుర్తించండి, యావత్తు క్రైస్తవ సమాజం. హారన్ ఉందా బ్రదర్? ఏదన్నా హారన్ ఉందా? హారన్ సౌండా?
యావత్తు క్రైస్తవ సమాజం గుర్తించండి దయచేసి, మర్చిపోవద్దు. ఒక ప్రార్థన ఉంది, అది కృతజ్ఞత అర్పణ ప్రార్థన. ఆయనకు చాలా ఇష్టమైన బహుమానం అది. నువ్వు మొదట ఆయనకి ఏదైనా చేయాలనుకుంటే ఇది చేయాలి. ఏమిటో తెలుసా ఆ ప్రార్థన? ఆయన చిత్తం ఈ భూమి మీద నెరవేరునట్లుగా, ఆయన రాజ్యం ఈ భూమి మీదకి వచ్చేటట్లుగా రాత్రి పగళ్ళు సంఘం చేసే ప్రార్థన ఆయనకి ఇష్టమైన ప్రార్థన. అందుకే ఆయన అంటాడు, ప్రార్థన నేర్పించమన్నప్పుడు, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మరి సంఘానికి ఈ విషయం ఎందుకు జ్ఞాపకంలో లేకుండా పోయిందో తెలియదు, కానీ అక్షరం పలికినట్లు మాత్రమే పరలోక ప్రార్థన పలుకుతున్నాం. మీరే చెప్పండి, నేను మిమ్మల్ని 4 మాటలు అడుగుతాను. మొదటిది, గృహ ప్రార్థనలు, గృహ కోడికలు జరిగినప్పుడు మీకోసమే ప్రార్థన చేసుకుంటారు కదా ఏడుస్తూ. చర్చిలో ఆరాధన జరిగేటప్పుడు మీకోసమే ఏడుస్తూ ఆరాధన చేస్తారు కదా. ఇలాంటి సభలకు వచ్చినప్పుడు లేచి నిలబడి పాటలు పాడి స్తుతించి ఆరాధించేటప్పుడు మీకోసం ఏడుస్తారు కదా. మీరు వ్యక్తిగతంగా మోకరించి ప్రార్థించేటప్పుడు మీకోసం ఏడుస్తారు కదా. మరి ఇందులో దేవుని రాజ్యం కోసం ఎక్కడ ఏడిచావు నువ్వు? ఏడుపు గొట్టు మోకమా అన్నట్లేదు. మనం ఎప్పుడు మన కోసమే ఏడిచాం. ఆయన నీతి కొరకు, ఆయన రాజ్యం కొరకు మనం ఏడిచింది ఎక్కడ? ఆయన అంటాడు, మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అడుగు తర్వాత నేను మీకు అన్నీ ఇస్తాను అన్నాడు. మనం మొదట అన్నీ వెతుకుతాం, నీతి రాజ్యం వెతికే లోపు ఆయుష్ అయిపోతుంది. మనకు బుద్ధి కలిగే లోపు కాలం గడిచిపోతుంది. బైబిల్ ఏముంటుందంటే, కాలం పోనీయక సద్వినియోగం చేసుకో. మనం ఏం చేస్తున్నాం అంటే, మొత్తం పోయిన తర్వాత సద్వినియోగానికి ప్రయాసపడి చనిపోతున్నాం. ఎంత దారుణం. దావీదు భక్తుడంట దేవుని చిత్తానుసారమైన మనసు గలవాడంట. దావీదు ఎలాంటి వాడంట? ఈరోజు ఆయన చిత్తానుసారమైన మనసు మనకు రావాలంటే అసలు ఆయన చిత్తం ఏమిటో మనకు తెలియాలిగా. అవునా కదా? ఆయన చిత్తం ఏమిటో మనకు తెలియాలా లేదా? తెలియాలి. తప్పకుండా ఆయన చిత్తం ఏమిటో మనకు తెలియాలి. 3 విషయాలు నేను మీకు పరిచయం చేస్తాను. మొదటిది, ఆయన చిత్తం, ఆయనను గూర్చిన సువార్త భూమి అందంతటా ప్రకటించబడాలి. దీన్ని ఇంకొంచెం విడమరుస్తాను, వినండి. ఇది మీ అందరికీ తెలుసు. ఆయనను గూర్చిన సువార్త భూమి అందంతటా ప్రకటించబడాలి కదా. ఇందులో ఇప్పుడు క్రైస్తవ్యం మర్చిపోయిన ఒక విషయం చెప్తాను. ప్రకటించబడ్డం అంటే వినబడితే సరిపోదు, సువార్త అర్థమవ్వాలి, అర్థమయ్యేటట్లు చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. ఇదేమైనా వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్ అనుకున్నారా? యాడ్ ఇచ్చి కూర్చుంటే చాలా? వినబడేటట్లు చేస్తే చాలా? యేసు ప్రభు అనే దేవుడు ఉన్నాడని ప్రపంచానికి తెలీదా? తెలుసా తెలీదా? చేతి చెప్పండి. తెలుసు కదా. ఆయన ఇజ్రాయెల్ దేశంలో పుట్టాడని తెలుసా తెలీదా? ప్రతి సంవత్సరం క్రిస్మస్ చేసేటప్పుడు ప్రపంచం అంతా చేస్తుంటే అన్ని రకాల వాళ్ళు క్రిస్మస్ని చూస్తున్నారా? గుడ్ ఫ్రైడే టైంలో అందరూ క్రీస్తు సిలువలో మరణించిన రోజని జ్ఞాపకం చేసుకుంటున్నారా? మరి యేసు ప్రభు అనే పేరు తెలియని వారు ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో? ఇప్పుడే పుట్టిన వాళ్ళు తప్ప, ఆ పసిపిల్లలకు తప్ప, ఊహ తెలియని వయసులో ఉన్న వారికి తప్ప మిగతా అందరికీ యేసు ప్రభు అనే పేరు తెలుసు. మరి ఇప్పుడు మనం చేసే సువార్త ఏంటి? యేసే దేవుడు అని చెప్పడమే సువార్తన? యేసు సిలువలో మరణించాడు అని చెప్పడమే సువార్తన? దేన్ని సువార్త అంటున్నారు? ఈరోజు ఇక్కడికి వచ్చిన మీకు నేను 2 భాగాలు మీ హృదయంలో నాటుతాను. మొదటిది, మన జీవిత కర్తవ్యం సువార్త అర్థమయ్యేటట్లు చెప్పాలి. రెండవది, దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొని మనం ఆయన చిత్తానుసారమైన మనసు గలవారం అవ్వాలి. ఈ 2 భాగాలలో మనల్ని మనం స్థిరపరచుకుందాం. మొదటిది మన జీవిత కర్తవ్యం. రెండవది మన వారసత్వ భాగ్యం. మనం ఆయన చిత్తానుసారమైన మనసు కలిగి ఉండడం పరలోక వారసత్వ భాగ్యానికి అది ముఖ్యమవుతుంది. కాబట్టి మొదటిది నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. యేసు సిలువలో మరణించాడని చెప్పడం కాదు సువార్త.
అది సువార్తలో ఒక భాగం. యేసే దేవుడు అని చెప్పడం కాదు సువార్త, అది సువార్తలో ఒక భాగం. యేసు నీ కొరకు నా కొరకు చనిపోయాడు అని చెప్పడం కూడా సువార్తలో భాగం. యేసు నీ పాపముల కొరకు మరణించాడు అని చెప్పడం కూడా సువార్తలో భాగం. ఈ మాటలు మనం అందరం వాడుతూ సువార్త చేస్తుంటాం, కానీ అయినా క్రైస్తవ్యం భారతదేశానికి అపార్థమైంది. దానికి 2 కారణాలు. ఒకటి, సువార్త చెబుతూ చాలామంది ఆచారాలు సాంప్రదాయాలు మారుస్తున్నారు వీరు అని భారతదేశ సాంప్రదాయాలలో మార్పులు రావడంతో భారతీయ సాంప్రదాయత అనే దాని మీద ఎక్కువ ఇష్టం కలిగిన వారు క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించారు. వాస్తవానికి భారతదేశ సాంప్రదాయాలు వేరు, మత సాంప్రదాయాలు వేరు. ఇది నేను అనేక సంవత్సరాలుగా చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను వినండి. భారతదేశ సాంప్రదాయాలు వేరు, మత సాంప్రదాయాలు వేరు. ఇప్పుడు హైందవ మత సాంప్రదాయాలు ఉన్నాయి, ఇస్లామిక్ సాంప్రదాయాలు ఉన్నాయి, క్రైస్తవ సాంప్రదాయ పద్ధతులు ఉన్నాయి, జైనులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, వారి వారి సాంప్రదాయాలు ఉన్నాయి. అవన్నీ దేశ సాంప్రదాయాలు అవ్వవు. దేశానికి ఉన్న సాంప్రదాయం ఏమిటంటే తన మన అనే భేదం లేకుండా, మత భేదం లేకుండా అందరూ కలిసి ఉండేది దేశ సాంప్రదాయం. అది భారతదేశ సాంప్రదాయం. రెండవది, ఆయుర్వేదికల్ సాంప్రదాయం ఒకటి ఉంది, ఆయుర్వేదికల్ ధర్మం ఒకటి ఉంది మన దేశంలో. అది కూడా భారతదేశ సాంప్రదాయమే. కాబట్టి దేశ సాంప్రదాయాలు వేరు, మత సాంప్రదాయాలు వేరు. అయితే క్రైస్తవుడు ఏ సాంప్రదాయాలు మార్చడు, క్రైస్తవుడు ఏ ఆచారాలు మార్చడు. ఈ విషయం ప్రపంచానికి అర్థమయ్యేటట్టు చేయాలి మనం. ఎందుకంటే ఆ ఒక్క కారణంతోనే క్రైస్తవుని ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు. ఇప్పటి వరకు లోకం మనల్ని అడిగే ప్రశ్నకి అర్థమయ్యేటట్టు జవాబు చెప్తే సరిపోతుంది. ఎవరైతే రెచ్చగొడుతున్నారో వారి మీదికి మన వాయిస్ వెళ్తుంది. నేనేమంటానంటే, ఎవరైతే రెచ్చగొడుతున్నారో ఆ రెచ్చగొట్టే వారిని వెంబడించే అమాయకుల దగ్గరికి మన వాయిస్ వెళ్ళాలి. అర్థమవుతుందా మీకు ఏమైనా? మనం రెచ్చగొట్టేవాడికి చెప్తాం, రెచ్చగొట్టేవాడికి చెప్పేది వాడి వెనకాల ఉన్నవారు వినడానికి. వాడిలాగే మనం మాట్లాడితే ఏంటి ప్రయోజనం? మారు మనసు లేనివాడు మాట్లాడినట్టు మారు మనసు ఉన్నవాడు మాట్లాడుతున్నాడంటే వీడు ప్రకృతి సంబంధం అయిపోతున్నాడు అని అర్థం. వాడు తొడలుగొట్టి మీసం తిప్పి నీకు సవాలు విసురుతారు. నువ్వు 2 చేతులు జోడించి నమస్కరించి వందనాలు చెప్పి వాడి సవాలుకు ప్రతిగా సమాధానం ఇవ్వు. ఎందుకంటే సత్యము ప్రేమతోనే చెప్పాలంట. నీ సహనం సకల జనులకు కనబడనిచ్చే ఒక టైం వస్తే దాన్ని పోగొట్టుకోవద్దు క్రైస్తవుడు. మనం ఎలాగో మన ఇళ్లల్లో సహనంగా ఉండలేం కదా. బయట ఎంత ఓపికతో ఉన్న ఇంట్లోకి వెళ్ళేసరికి చిర్రుబుర్లాడతాం. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారని కదా, మనల్ని అర్థం చేసుకుంటారని, మనల్ని ప్రేమిస్తారని. నిజమే, మనల్ని ఎవరు ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళతో ఎక్కువగా మనం ఇంట్లో గొడవ పడుతుంటాం, టామ్ అండ్ జెర్రీ లాగా. కానీ కలిసే ఉంటాం, అవునా కదా? కానీ గుర్తుంచుకోండి, నీ ఇల్లు కాదు సమాజం ఇది. అనేక కుటుంబాలు, అనేక ఇల్లు కలిసి సమాజంగా ఉంది. ఎంత ఓపికతో మనం సువార్త చేయగలుగుతామో, ఎంత ప్రేమతో మనం సువార్త చేయగలుగుతామో అంత అద్భుతంగా దేవుని కార్యం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో నేను ఈ విషయాన్ని చెప్పడం మంచిదని నాకు అనిపిస్తుంది. సువార్త అంటే ఏమిటి అనేది ఒకసారి వివరించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను మళ్ళీ చెప్తున్నాను, సిలువలో క్రీస్తు చనిపోయాడని చెప్పడం సువార్తలో భాగం, అదే సువార్త పరిపూర్ణత కాదు. కానీ సువార్తకు మూలం అది. క్రీస్తు మన కొరకు మరణించి లేచాడనేది మూలం. ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటట్లు సువార్త చేయడం చాలా అవసరం. అర్థమయ్యేటట్లు సువార్త చేయాలి. ఒకసారి ఇలాగే ఒక సందర్భం వచ్చింది. నన్ను అడిగారు, యేసు ప్రభువే దేవుడని ఏంటి గ్యారెంటీ అని అడిగారు. మీరైతే ఏం చెప్తారో నాకు తెలియదు, కానీ నేను ఆధారాలతో మాట్లాడడం ప్రారంభించాను. నేనేమన్నాను తెలుసా? ప్రతి దేశంలో దేవుడు ఈ భూమి మీదకి వస్తే గుర్తుపట్టడానికి కొన్ని గుర్తులు ఇచ్చాడు. అలాగే భారతదేశంలో కూడా ఆ ఒక్కడైన దేవుణ్ణి గుర్తుపట్టే గుర్తులు ఉన్నాయి.
ఉదాహరణకి యేసు ప్రభు జన్మించినప్పుడు నక్షత్రాన్ని వెతుక్కుంటూ తూర్పు దేశపు జ్ఞానులు బెత్లెహేంకి వచ్చారా? ఆయన చూడడానికి వచ్చారు. వాళ్ళ గుర్తు ఏమిటి? నక్షత్రం. అలాగే ప్రతి దేశానికి ఒక గుర్తుంది ఆయన్ని గుర్తుపట్టడానికి. భారతదేశంలో కూడా ఆయన్ని గుర్తుపట్టడానికి ఒక గుర్తుంది. దాని పేరు అజామేధ యజ్ఞం. ఎప్పుడైనా ఈ పేరు విన్నారా మీరు? అజామేధ యజ్ఞం. బుద్ధుని కాలంలో, అంటే సిద్ధార్థుడు చాక్యవంశపు యువరాజు బుద్ధుడుగా మారినప్పుడు ఆయన ఒక ప్రతిపాదన చేశాడు, జీవహింస చెయ్యరాదు అని. ఈ జీవహింస చెయ్యరాదు అనే మాట అన్నప్పుడు యజ్ఞాలను ఆపేశారు మన దేశంలో. జీవహింస చేయరాదు అన్నప్పుడు ఏం జరిగింది? యజ్ఞాలు ఆపారు, యుద్ధాలు ఆపారు. కొన్నాళ్ళ తర్వాత మరలా యథావిధిగా యుద్ధాలు జరిగాయి, యథావిధిగా శత్రువులు ఒకరినొకరు కొట్టుకున్నారు, కానీ యజ్ఞాలు మాత్రం ఆగిపోయాయి. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, దేవుణ్ణి గుర్తించడానికి కావలసిన గుర్తు భారతదేశంలో మిస్ అయిపోయింది. ఇప్పటికీ చూడండి, మతం పేరట, ఆచారాల పేరట, సాంప్రదాయాల పేరట మనం ఇంకా ఒకరినొకరు విమర్శించుకునే పనిలోనే ఉన్నాం, తప్పుబట్టే పనిలోనే ఉన్నాం. వాస్తవ సత్యం ఏమిటంటే, దేవుడు అనేవానికి ఏ మతం లేదు, దేవుడు అనేవానికి ఏ కులం లేదు, దేవుడు అనేవానికి ఏ సాంప్రదాయం లేదు కదా. దేవుడు హైందవుడు కాదు, క్రైస్తవుడు కాదు, ముస్లిం కాదు. ఎంత విచిత్రం చూడండి. ఈ చివరి రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకు వివేకం అనుగ్రహిస్తున్నాడు. లోకంతో ఎలా మాట్లాడాలో మనం తెలుసుకోకపోతే లోకానికి సువార్త అర్థం కాదు. సో ఇలాంటి ఒక సందర్భం వచ్చినప్పుడు నేను చెప్పాను, భారతదేశంలో అజామేధ యజ్ఞం అని ఒక యజ్ఞం ఉంది. ఆ యజ్ఞం విధానం ఏమిటో తెలుసా? ఆ పద్ధతి ఏమిటో తెలుసా? సరిగ్గా ఆలోచించండి. ఒక మేకను తీసుకొని దానికి పట్టు వస్త్రాలు వేసి దాని తలకు ముళ్ళ కిరీటం, ముళ్ళు చుట్టి దాని వస్త్రములను ఊడబెరికి కొరడాలతో కొట్టి మేకులతో దాన్ని ఒక చెక్క బల్లకు దిగగొట్టి నోట్లో చేదు పోసి వేలాడదీయాలి. ఎముక విరగకుండా దాన్ని పొడవాలి, దాని రక్తాన్ని పట్టుకోవాలి. అది చనిపోతుంది. సూర్యాస్తమయంలో అది తిరిగి బ్రతకాలి. బ్రతక్కపోతే చంపిన వారే దాన్ని నిప్పుల మీద కాల్చుకొని తినాలి. ఈ పద్ధతి ఉండేది ఒకప్పుడు. నేను అడిగాను, భారతదేశమా, ఈ అజామేధ యజ్ఞంలో ఇలాగే వచ్చి నేను మీ కొరకు ప్రాణం పెడతానని ఒకప్పుడు మన పెద్దలకు, మన దేశ పెద్దలకు, మన భాషలో మనకు అర్థమయ్యేటట్లు దేవుడు ఒక గుర్తిచ్చాడు మనకి. ఒకప్పుడు ప్రజలందరూ బాబేలు గోపురం దగ్గర ఒకే భాష, ఒకే ప్రజగా ఉన్నాం. మనం విడిపోయిన తర్వాత దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా తిరిగి ఆయన దగ్గరికి వచ్చేటట్లు ఆయన గుర్తులిచ్చాడు. ఆ గుర్తును భారతదేశమా నువ్వు మర్చిపోయావు. ఇదిగో ఆయన ఎవరో తెలుసుకోవడానికి నీ ముందు ఒక గుర్తుంది అని వారికి అర్థమయ్యేటట్లు సువార్తను పరిచయం చేయడమే సువార్త. దేవుని గుర్తు వారికి అర్థమయ్యేటట్లు చేయడమే సువార్త. అప్పుడు వారే గుర్తిస్తారు. మీరే చెప్పండి. ఆ విధంగా పట్టు వస్త్రాలు వేయబడి, తలకు ముళ్ళు చుట్టబడి, మేకులతో చెక్కబల్ల పైన దిగగొట్టబడి, పట్టు వస్త్రములు తీయబడి, ఆలోచించండి ఒకసారి, నోట్లో చేదుపోయబడి, పొడవబడి, ఎముక విరగకుండా జాగ్రత్త పడి, సూర్యాస్తమయం లోపు ఖచ్చితంగా బ్రతకాలి అనే నియమంతో చేసిన యజ్ఞాలు ఉన్నాయి. ఈ యజ్ఞంలో మీకు ఎవరు కనబడుతున్నారు? ఆయన కాకుండా ఇంకెవరైనా కనబడుతున్నారా? ఒకనాటి మన దేశ పెద్దలతో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు చెప్పాడంట, నేను ఇలాగే వస్తాను, అప్పుడు నన్ను గుర్తిస్తే మీ పిల్లలకు మోక్షం ఉంటుందని చెప్పాడంట. అయ్యా, నిన్ను గుర్తించాలంటే నువ్వు ఎక్కడ పుడతావని అడిగారంట మన వాళ్ళు. అప్పుడు వేదాహమస్య భువనస్య నాభిం అన్నాడు ఆయన. అంటే భూమికి మధ్యలో వేదం చెప్పిన యజ్ఞం జరుగుతుంది అని. భూమికి మధ్యలో వేదాహమస్య భువనస్య నాభిం, భూమికి నడిబొడ్డు లాంటి ప్రదేశంలో వేదం చెప్పిన కార్యం నెరవేరుతుంది అన్నారంట.
బైబిల్లో కూడా భూమికి నట్టనడి మధ్యన నివసించే ప్రజలను గూర్చి రాయబడింది. ఇప్పుడు నేను అడిగాను నా దేశాన్ని, భూమికి మధ్యలో ఉండే ప్రదేశము గూర్చి ఎందుకు వేదాల్లో రాయబడింది అంటే, ఒక స్వామీజీ గారు అన్నారు ఏమిటంటే, అక్కడ యజ్ఞం జరుగుతుంది, యజ్ఞమే భువనపు నాభి, యజ్ఞమే ఈ భూ ప్రపంచానికి కళ్యాణం, అంటే అదే శుభం, అదే ఆశీర్వాదం. సువార్త ఏమిటంటే, సర్వమానవాళి కొరకు రావాలని వస్తానని ప్రకటించుకున్న ఆయన ఈ భూమి మీదకి వచ్చేసాడు 2000 సంవత్సరాల క్రితమే. అన్ని గ్రంథాల్లో చెప్పబడ్డట్టు నిజంగానే భూమికి మధ్యలో జన్మించాడు. అందుకే ఆయన్ని వెతుక్కుంటూ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. ఆ తర్వాత మిగతా దేశపు జ్ఞానులు కూడా ఆయన్ని వెతికేటట్లు చేయడానికి సువార్థికులు బయలుదేరారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు ఒక నక్షత్రం అనేక జ్ఞానులని ఆయన వైపు తీసుకొస్తే, సువార్థికులైన నక్షత్రాలు ఈరోజు తిరిగి ఆయన్ని గుర్తించేటట్లు చేయాలి. దేవునికి మతం లేదు, దేవునికి కులం లేదు, దేవునికి రంగు తారతమ్య భేదం లేదు. మతం పేరట, ఆచార సాంప్రదాయాల పేరట ఒకరినొకరు రెచ్చగొట్టుకునేటట్లు క్రైస్తవులు నడుచుకోకూడదు. ఎందుకంటే మనం ఏ ఆచారానికి సాంప్రదాయానికి సంబంధించబడ్డవారం కాదు, యూదులమ మనం కాదు. మన బాధ్యతలు, మనకు బాధ్యతలు ఇవ్వబడ్డాయి, ఆచార సాంప్రదాయాలు కాదంట. కానీ మాట్లాడేటప్పుడు క్రైస్తవ సాంప్రదాయం, క్రైస్తవ ఆచారం అంటుంటాం మనం. నిజానికి పౌలు భక్తుడు క్రైస్తవ్యానికి ఏ ఆచార సాంప్రదాయాలను విధిగా ఇవ్వలేదు, కానీ బాధ్యతలను ఇచ్చాడు, కర్తవ్యాలను ఇచ్చాడు. మనం అందరి కోసం ప్రార్థన చేయడం మన నిజమైన సాంప్రదాయం కదా. మానక మొరపెట్టి ప్రార్థిస్తూనే ఉంటాం, అందరి కోసం ప్రార్థన చేయాలి. రెండవది, ఏది సత్యమో అది అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇది మన పద్ధతి. క్రైస్తవుడికి ఎలాంటి ఆచారాలు సాంప్రదాయాలు లేవు. మనం ఆచార సాంప్రదాయాల్లో బ్రతకొద్దు. రెండోది, మనకు ఎలాంటి మూఢనమ్మకాలతో సంబంధం లేదు. మనం ఎలాంటి మూఢనమ్మకాల్లో బ్రతకొద్దు. ఇప్పటికీ క్రైస్తవులు వాస్తు చూడకుండా గృహాలు కట్టట్లేదు. పేరుకు క్రైస్తవులే, కానీ వాస్తు చూసే వరకు గృహాలు కట్టట్లా. పాస్టర్ గారు ప్రార్థన చేసి అలా వెళ్తాడో లేదో పక్క వీధి నుంచి సిద్ధాంతి ఇటు వచ్చేస్తాడు. నేను విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడున్న వారిని అడిగాను, మీరు ఇంత పెద్ద పెద్ద టవర్స్ కడుతున్నారు, ఇంత పెద్ద భవనాలు నిర్మిస్తున్నాడు, మీ దేశం ఇంత అభివృద్ధి అయింది, ఎవరిని పిలిపించుకున్నారు, ఏ సిద్ధాంతి మీకు వాస్తు చెబితే ఇంత సక్సెస్ అయ్యారు అని అడిగాను నేను. వాళ్ళు అన్నారు, వాస్తులు అంటే ఏంటో కూడా మాకు తెలియదు, మేము వాస్తవాలను నమ్ముతాం, వాస్తులను నమ్మమన్నారు వాళ్ళు. వాస్తులను నమ్మితే కాదు, దిక్కులను నమ్ముకోకు, దిక్కులను చేసిన దేవుని నమ్ముకో, ఆయన నీకు దిక్కు అవుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఇల్లు కట్టేటప్పుడు 2 కండిషన్స్ మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఒకటి, ఉదయాన్నే వెలుగు నీ ఇంట్లో పడేటట్టు చూసుకో. 2, నీ ఇంట్లోకి ఎక్కువగా గాలి వచ్చిపోయేలాగా చూసుకో, వెంటిలేషన్. ఈ 2 చూసుకుంటే నీ ఇంట్లో ఆరోగ్యం ఉంటుంది. కిటికీలు పెడతాడు ఒక్కొక్కడు, ఒకడు తెరిస్తే ఒకటి క్లోజ్ అవుద్ది, ఒకటి క్లోజ్ అయితే ఒకటి తెరుస్తుంది. చిన్న చిన్న కిటికీలు కొంచెం పెద్దవి పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకోండి. పెద్ద హాల్ అయితే ఒక కిటికీ పెడతాడా? ఒక వైపు నుంచి గాలి వస్తే ఇంకో వైపు నుంచి గాలి వెళ్ళిపోయేటట్లు ఉండాలి. కిటికీ ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో కూడా ఉంటే మంచిది. బెడ్రూమ్ ఒకటి పెడతారు, ఒకటే కిటికీ పెడతారు బెడ్రూమ్కి, 2 ఉండాలి. గాలి ఒకవైపు నుంచి మనం డోర్ క్లోజ్ చేసినా సరే గాలి లోపలికి బయటికి వెళ్ళేటట్లు 2 ఉండాలి. 2 పక్క పక్కన కాదు, ఆపోజిట్లో చూసుకోవాలి. కనీసం ఆపోజిట్లో లేకపోయినా మరొక డైరెక్షన్లో దాన్ని చూసుకోవాలి. ఇది వాస్తు కాదు కావలసింది. వాస్తవం ఏమిటంటే, నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉదయం లేవగానే సూర్యరశ్మి నీ ఇంట్లో పడితే మంచిది. క్రిమికీటకాలు చనిపోయేటట్టుగా డి విటమిన్ వస్తుంది. గాలి ఎక్కువగా వీయడం ద్వారా నువ్వు ఆరోగ్యంగా ఉంటావు లోపల. లేకపోతే అవే దుర్వాసనలో ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు అదే దుర్వాసనలో ఉంటావు. ఇంట్లో గాలి రాకపోతే బట్టలు వాసన కొడతాయి, అవునా కదా? మీరు ఎప్పుడైనా చూసారా? ఎక్కువ కాలం క్లోజ్గా ఉంచిన డోర్ వేసి పెట్టిన రూమ్లోకి మీరు వెళ్ళి చూడండి, భయంకరమైన స్మెల్ వస్తుంది. మొత్తం ఫంగస్ స్మెల్ వచ్చేస్తుంది.
కొందరు పాపం తెలియక అకామిడేషన్ ఇవ్వాలి అనుకుంటారు కదా, మాకు జరుగుతుంటాయి. ఏం చేస్తాం, మహానుభావులు చాలామంది మాకు అకామిడేషన్ ఇస్తుంటారు. వాళ్ళకి తెలియకనే ఇస్తారు పాపం. ఎవరు వాడలేదు సార్ సంవత్సరం నుంచి, ఎవరు వాడంది మీకే ఇస్తున్నాం అంటారు. అదే కదా సమస్య. మేము వెళ్ళిన తర్వాత చూస్తే పడుకుంటే ఆ దిండులోంచి ఆ ఫంగస్ స్మెల్ వస్తూ ఉంటుంది. గట్టిగా కొడితే దుమ్ము బయటకు వస్తుంది. ఏ డోర్ ఓపెన్ చేసినా, ఏ కబోర్డ్ ఓపెన్ చేసినా వాసన వచ్చేస్తూ ఉంటుంది. దుప్పట్లు తీసిస్తారు సార్, ఎప్పుడు ఎవరు వాడలేదు సార్, ఎప్పుడు అసలు ఎవరు ముట్టనే లేదు. అదే కదా సమస్య. తీసుకొచ్చి ఇస్తారు, అది కప్పుకోవడానికి లేదు, వేసుకోవడానికి లేదు. దురద ఉదయం లేచేసరికి అది లోపలికి పీల్చి తర్వాత రోజు మాట్లాడుతుంటే థ్రోట్ ఇన్ఫెక్షన్. అంటే ఆ వివేకం లేక, ఆలోచన లేక ఇలాంటి ఒకటి కాదు రెండు కాదు, మనకు తెలియకుండానే చాలా చేసేస్తుంటాం మనం. అవును, అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనకు వివేకం అనుగ్రహిస్తున్నాడు. ఎలాంటి వివేకం కావాలంటే మనకి పాము వంటి వివేకం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. నేను ఒకటి చెప్పనా, మన ఆలోచన విధానం మారితే చాలా అన్నీ మారిపోతాయి. జస్ట్ మన ఐడియాలజీ మారాలి. చిన్న విషయం చెప్పనా, మన ఐడియాలజీ ఎంత వీకో. ఒకసారి ఒక సిస్టర్ని కాఫీ పెట్టమన్నాం మేము. ఆవిడ పాలల్లో నీళ్ళు పోసిన పాలతో కాఫీ పెట్టింది. ఏమిట్రా అంటే, ముగ్గురు ఉన్నారు కదా, పాలు తక్కువనే అన్నంట. నేను అన్నాను, అసలు అలా కాఫీ పెట్టే బదులు డికాషన్ ఇవ్వచ్చుగా. ఉట్టి నీళ్ళల్లోనే టీ పొడి, షుగర్ వేస్తే చాలు. కల్తీ దాగి మళ్ళీ దాన్ని కాఫీయా? పాలల్లో నీళ్ళు కలపనే కూడదు కాఫీ అంటే లెక్క ప్రకారంగా. టీ అంటే కూడా పాలల్లో నీళ్ళు కలపనే కూడదు. మనం ఇదేం పట్టించుకోం. ఇది చాలా చిన్న విషయం. ఇలాంటి విషయాల్లోనే సెట్ అవ్వదు మన మైండ్. పెద్ద విషయాలు ఎలా సెట్ అవుతాం? ఇంకోటి చెప్తాను, సాంబార్. 19 సంవత్సరాల నుంచి ఏగి విలువిల్లాడిపోతున్నాం మేము. ఎవరిని ఏమనగలం? రసం వేరు, సాంబార్ వేర్రా నాయన. సాంబార్ని కూడా రసంలాగా చేస్తారు. నేను చూస్తే అది దాంట్లో ఏం పప్పు ఉండదు, ఏముండదు. రసం అనేది చిక్కగా ఉంటుంది, అందులో కొన్ని కూరగాయలు ఉంటాయి, చిక్కగా ఉంటుంది. ఎలా ఉంటుంది రసం? సాంబారు చిక్కగా ఉంటుంది. రసం నీళ్ళు ఉండదు. ఒక సాంబార్ అంటే, నేను పప్పు అంటే చాలా ఇష్టపడతాను. మటన్, చికెన్, చేపలు అన్నిటికంటే కూడా పప్పు చారు అన్నారంటే చాలా టెంప్టేషన్ నాకు. అరే పప్పుచారు వేడిగా ఉంటే చాలా అంటాను నేను. ఎవరైనా మమ్మల్ని మీటింగ్కి పిలిచినప్పుడు అయ్యగారు ఏం తింటారంటే మా వాళ్ళు చెప్తారు, పప్పుచారు బ్యాచ్, పప్పుచారే తింటారండి ఆయన. కొంచెం పచ్చడి, పప్పుచారు. చాలా సింపుల్ అన్నమాట, ఆరోగ్యం కాపాడుకోవడం కోసం. ఇప్పుడు మీరు చెప్పండి, మనం చేసుకునే వంటల విషయాల్లోనే, మన పద్ధతుల విషయంలోనే ఆలోచన సరిగ్గా లేకపోతే జీవితంలో తీసుకునే పెద్ద నిర్ణయాల్లో ఎలా మనకు మంచి నిర్ణయం వస్తుంది, మంచి ఆలోచన వస్తుంది? ఒక ఆవిడ ఏం చెప్పిందో తెలుసా? అమ్మ, పాలల్లో నీళ్లు పోసి టీ పెట్టకూడదంటే, కాదు సార్, అలా పోయకపోతే అరగదు సార్. మరి తల్లిపాలు ఎట్లా అరుగుతున్నాయి పిల్లోడికి? వాడు కూడా నీళ్లు కలిపి తాగుతాడా? మీకు విషయం తెలుసా? ప్యాకెట్ పాలు ఉంటాయి కదా, వాటి వల్ల సమస్య అంతా. ప్యాకెట్ పాలు గుర్తుంచుకోండి. ఆలోచన కల్తీ అయింది, మన చుట్టూ అన్నీ కల్తీ అయిపోతున్నాయి. ఇంకో చిన్న విషయం చెప్పనా? ఒకసారి మాకు, సార్ ఇంట్లో తోడేసిన పెరుగు సార్ తినండి అంటే, నేను ఇంకా మురిసిపోయాను. అమ్మాయి ఆరోగ్యానికి మంచి వేసి ఒక ముద్ద పెట్టుకునేసరికి బయటకు వచ్చేస్తుంది, బయటికి బాగుంది, అంత పుల్లగా ఉంది. ఇంట్లోనే తోడేశారు. ఎప్పుడు వేసారు తెలుసా? ప్రొద్దున్నే వేసారంట, సాయంత్రానికి ఇచ్చారు. మరి అంత పుల్లగా ఎందుకయింది? ఎవరికైనా తెలుసా? పులుపు పెరుగుతో తోడేస్తే ఆటోమేటిక్గా పెరుగు ఏమైద్ది? పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు నువ్వు తోడేసేటప్పుడు ప్రతిసారి ఫ్రెష్గా ఉండే పెరుగుతోనే వేయాలి. మనకంత లేదు కదా, మిగిలిన గిన్నెలు వేసేస్తాం. ఇప్పుడు చెప్పండి, ఏం కల్తీ అయింది? ఆలోచన విధానం కల్తీ అయింది. ఆలోచన విధానం భయంకరంగా పుల్లగా ఉండే పెరుగు మీరు అడ్జస్ట్ అయి తింటున్నారు చాలామంది. మీకు అనారోగ్యం వచ్చేస్తుంది. మళ్ళీ అయ్యగారు ఆరోగ్యం పాడైందని ఉపవాసం ఉండమంటారు మమ్మల్ని.
ఆలోచన చెడగొట్టి ఆరోగ్యాలు పాడు చేసుకొని సమాజానికి సువార్త కూడా కల్తీగా అందించి ఏం గుర్తించాలో చెప్పలేక మనకు నచ్చింది చెప్పేసి అపార్థమయ్యేటట్లు చేశాం. మిమ్మల్ని అడిగారు ఎప్పుడైనా మీరు ప్రసాదాలు ఎందుకు తినరు అని? ఏం చెప్పారు మీరు? మా అయ్యగారు తినొద్దన్నాడు, మా బైబిల్లో ఉంది తినొద్దని, మేము యేసుప్రభుని నమ్ముకున్నాం కాబట్టి తినం అని చెప్పేస్తుంటారు. రాంగ్ ఆన్సర్. మీరు చెప్పాల్సింది అది కాదు. నిజమే బైబిల్లో ఉంది తినొద్దని, నిజమే అయ్యగారులని చెప్తాం మేము తినొద్దని, నిజమే యేసుప్రభుని నమ్ముకున్నాం కాబట్టి తినం, కానీ చెప్పేది అది కాదు, విధానం అది కాదు. నన్ను అలాగే అడిగారు 14-16 సంవత్సరాల క్రిందట సరిగ్గా నన్ను అడిగారు. అప్పుడు నేను చెప్పాను, మీ మతంలో చాలామంది మాలలు వేసుకున్న వారు చికెన్ మటన్ ఆమ్లెట్ పెడితే తినేస్తారా అంటే తినరు అన్నారు. ఎందుకు అంటే నిష్టలో ఉన్నారు, దీక్షలో ఉన్నారు అన్నారు. అలాగే మేము కూడా క్రీస్తును నమ్మి బాప్తిసం తీసుకొని జీవితకాలం నిష్టలో బతుకుతున్నాం. మేము కూడా తినకూడనివి 2 ఉన్నాయి. ఒకటి విగ్రహంలోకి బలిగా అర్పించింది కానీ నైవేద్యంగా పెట్టింది, అది యేసుప్రభు ఫోటో ముందు పెట్టినా తినకూడదు, శిలువ ముందు పెట్టినా ముట్టకూడదు. ఎందుకంటే ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నాం కాబట్టి మనకి ఏ రూపంతో నిమిత్తం లేదు అసలు. సో మా నిష్టలో భాగం ఏమిటంటే బలిగా నైవేద్యములుగా ఇస్తే తీసుకోవద్దు. మీ ఇంటికి పిలిచి కారంతో పెట్టి చూడు, సంతోషంగా మీతో కలిసి భోంచేస్తాడు క్రైస్తవుడు. మీ ఇంటికి పిలిచి కారంతో పెట్టినా తింటాం. మా నిష్ట ఏమిటంటే ఇది ఒకటే. ఇప్పుడు మీరు అంటారేమో, మరి మాలలు వేసుకున్న వాళ్ళు చెప్పులు వేసుకోరు, ఫ్యామిలీకి దూరంగా ఉంటారు, ఉదయమే లేచి చలితో స్నానం చేస్తారు, నిష్ట అంటే అవి కూడా చేయాలి. ప్రతి నిష్టకు ఒకే రకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. ప్రతి నిష్టకు ఒకే పద్ధతి ఉండదు. ఎద్దేవా చేయడానికో లాజిక్గా మాట్లాడుకోవడానికో సొంత బుద్ధి వాడొచ్చు, కానీ జవాబు ఎప్పుడు కూడా అన్నిటికీ మించి ఉంటుంది. 21 రోజు 41 రోజు మాత్రమే నిష్ట అయితే కాళ్ళకు చెప్పులు లేకుండా తిరగడం మాకేం పెద్ద కష్టం కాదు. కానీ ఇది జీవితకాలం నిష్ట. అందుకు జీవితకాలం కాబట్టి మా నిష్టలో ఆ రూల్ లేదు. ఫ్యామిలీకి దూరంగా ఉండాలి, అది 21 రోజు 41 రోజు అయితే చేయడానికి మాకు పెద్ద కష్టం లేదు. పౌలు కూడా చెప్పాడు, ఉభయుల సమ్మతి చొప్పున ఉపవాసం ఉన్నప్పుడు కొంతకాలం దూరంగా ఉండమని. కానీ జీవితకాలం కాబట్టి కుటుంబానికి దూరంగా ఉండండి అనే నియమం లేదు. సో నిష్ట ఎంతకాలం అనే దాన్ని బట్టి రూల్స్ కూడా ఉంటాయి. ఈరోజు సమాజంలో ఎవరికి తోచింది వారు ఎవరికి ఏదనిపిస్తే అది మాట్లాడుతున్నారు. ఎలాంటి వారంట చూడండి, వీరు యూదాపత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది, 10వ వచనం చూడండి. యూదాపత్రిక ఒకే అధ్యాయం 10వ వచనం. అక్కడ ఏం రాయబడిందో చూడండి ఒకసారి. అమ్మ, యూదాపత్రిక ఒకే అధ్యాయం 10వ వచనం ఉంది. ఎస్, వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనం చేసుకుంటున్నారంట. ఇప్పుడు అర్థమైందా? స్వాభావికంగా తమకు ఏమనిపిస్తుంది మాట్లాడేవారు ఉన్నారు. చెప్పేవాడు ఒక మాట చెప్పాడు, అందులో వాస్తవం ఎంత, సత్యం ఎంత, నిజం ఎంత పరిశీలనతో తెలుస్తుంది. ఆవేశంతో ఏం తెలియదు. మీరు చెప్పండి, మనం ఎద్దేవా చేయాలంటే, ఒకరిని ట్రోల్ చేయాలంటే, ఒకరిని అవమానించాలంటే ఎంత పని? ఏదో ఒక పిచ్చి కారణంతో చేయొచ్చు. చివరికి మీ తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయాలే మీకు చాలాసార్లు నచ్చకపోవచ్చు, మీ అన్నదమ్ముల నిర్ణయాలు చాలాసార్లు నచ్చకపోవచ్చు, వారే మీకు కరెక్ట్గా అది అనిపించవచ్చు. తప్పు పట్టాలనుకుంటే నిన్ను నువ్వే తప్పు పట్టుకోవడానికి బోల్డ్ అన్ని. ఎందుకంటే ఎదుటివాని కంట్లో దూలమే ఉంది, ఆ నలుసే ఉంది. నీ కంట్లో దూలం, ఎదుటివాని కంట్లో ఉన్న నలుసు చూస్తున్నావు నువ్వు, కానీ నీ కంట్లో పెద్ద దూలం ఉంటుంది. ఒకరినొకరు తప్పు పడుతూ పోతుంటే మనం అసలు ఎవరూ కరెక్ట్ కాదు. క్రీస్తు యేసును కలిగిన మనస్సు ధరించుకోవడానికి మనం బ్రతుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, సువార్త చెప్పే విధానం ఏమిటి? ఆయనను గుర్తుపట్టడానికి. అందుకే నేను మొదటి నుంచి గడిచిన 10-11 సంవత్సరాల నుంచి నేను ఒక స్లోగన్ ఇస్తున్నాను. ఏమిటో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్, దేవుడు ఒక్కడా కాదా అందరం పరిశీలిద్దాం. బైబిల్లో అది జరిగింది, మీ పురాణాల్లో ఇది జరిగింది అని వీటిని అవమానించుకొని ఒకరినొకరు నిందించుకుంటూ ఒకరినొకరు అనుకుంటూ పోతే ఎప్పటికీ సత్యం స్థాపించబడదు. అది రాంగ్ రూట్లోకి వెళ్తుంది, విద్వేషాలకు కారణమవుతుంది. ఎదుటివాని మనోభావాలు దెబ్బతింటాయి, వారు మన మనోభావాలు దెబ్బతీస్తారు.
మారు మనసు లేదు కాబట్టి ఇంకా విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు వారైతే. మనం అలా నడుచుకోవద్దు. మూడు విషయాలు. ఒకటి, దేవుడు ఒక్కడా అనేకుల. ఈ విషయంలో అన్ని రకాల పెద్దలు, అన్ని మతాల పెద్దలు కూర్చొని ఒక్కడా అనేకుల చర్చ జరగాలి. రెండవది, ఆయన ఒక్కడే అయితే ఆయన గుణ లక్షణాలు ఏమిటి, ఇది రెండోది. ఆయన ఎలా గుర్తుపట్టాలి? ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఆయన మారని వాడంట. ఎక్కడైనా ఆయన గుర్తులు మారో, ఆయన ఈజీగా గుర్తుపట్టవచ్చు. అది రెండోది. మూడవది, ఆయన గుణగణములు తెలుసుకున్న తర్వాత ఆ గుణములు ఇప్పటి వరకు దేవుళ్ళు అని పిలువబడిన వారిలో ఎవరిలో ఉన్నాయి, అంతే. దొరికిపోతాడు రక్షకుడు, అందరికీ దొరికిపోతాడు. ఆ గుణములన్నీ కూడా ఒకచోట పోగేస్తే మూర్తీభవించిన మహారూపం. నేను తెలుసుకున్నాను, ఆయన పేరు నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు, ఆయనకు సాక్షిగా బ్రతుకుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం. తిరిగి మృత్యువుని గెలిచిన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం. ఆమేన్. ఇది మొదటి భాగం, సువార్త చెప్పే విధానం ఇది. ఎవరిని గాయపరచొద్దు. వాళ్ళ పురాణాలను గురించి మనం మాట్లాడడం, మన బైబిల్ని గురించి వాళ్ళు రకరకాలుగా మాట్లాడడం, ఇదంతా ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది, కానీ ఎప్పటికీ ఒక పులి స్టాప్ ఉండదు. నేను చెప్పే ఈ పరిష్కారం తప్ప సత్యస్థాపనకు వేరే పరిష్కారం లేదు. అనేక సంవత్సరాలుగా చెబుతూనే ఉన్నాను. యూట్యూబ్లో మన వీడియోస్లో మీరు పరిశీలించి చూడండి. మ్యాక్సిమం వీడియోస్లో చెప్తున్నాను కొన్ని సంవత్సరాలుగా, ఇదే పరిష్కారం, ఇదే పరిష్కారం, ఇదే పరిష్కారం. ఇది కాకుండా ఇంకా వేరే పరిష్కారం లేదు. వేరే వైపు వెళ్తే గొడవలే, వివాదాలే, ఒకరినొకరు దూషించుకోవడం, కొట్టడం, చంపుకోవడాలు, వేరే ప్రయోజనం ఉండదు. ఒక్కటే పరిష్కారం, శాశ్వత పరిష్కారం. అందరూ కలిసి దేవుడు ఒక్కడా అనేకులా. ఇప్పుడు దేవుడు ఒక్కడే అని తేలింది అనుకోండి, అందరికీ ఆ ఒక్కడే కదా, అవునా కదా? దేవుడు ఒక్కడే అని తేలితే అందరికీ ఆ ఒక్కడే కదా. ఇప్పుడు ఆ ఒక్కడెవరు అని తెలుసుకోవడానికి ఆయన లక్షణాలు, గుణాలు ఏమిటో తెలుసుకోవాలి. ఆ ఒక్కడు దొరికితేనండి అభ్యంతరాలన్నీ కూడా భక్తిలో భాగమే అని గుర్తించేస్తాం. వాటిలో ఉన్న ఔన్నత్యాన్ని గుర్తిస్తాం. అర్థం కానివి కూడా అప్పుడు అర్థమవుతాయి. ఎందుకంటే ప్రేమ, ఎవరిలో గుండె నిండా ప్రేమ ఉంటుందో వారు ఎదుటి వ్యక్తులను అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు నా తమ్ముడు అంటే నాకు చాలా ప్రేమ అనుకోండి, వాడిలో ఎన్ని మిస్టేక్స్ ఉన్నా నేనేమంటానంటే వాడు వాస్తవానికి మంచోడు, వాడి వ్యక్తిత్వం మంచిది, పరిస్థితులను బట్టి వాడు కొన్ని తప్పులు చేశాడు అంటామా అనమా? ప్రేమ దోషమును అంటే న్యాయమును ప్రేమిస్తాం మనం. పర్వాలేదు అనే చిన్న చిన్న వాటిని కూడా ఏం చేస్తాం, తీసేసి అసలైన వాటి మీద దృష్టి పెడతాం. ఎవరైనా ముఖం మీద మాట్లాడే వాళ్ళు ఉన్నారనుకోండి, ఏమంటుంటారు? వాస్తవానికి వాళ్ళు మంచి మనసున్నోడండి, ఆయన మాట తీరే అంతా అంటుంటారు. ఒక వ్యక్తిని అర్థం చేసుకుంటే జరుగుతుంది ఆ పని. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవుడు లోకానికి అర్థమయ్యాడా, అపార్థమయ్యాడా? మనం చేసే దాన ధర్మాలు కూడా మతం కోసమేనంట. కానీ బైబిల్ ప్రకారంగా మనం ఎందుకు దాన ధర్మాలు చేస్తాం? యేసు ప్రభు ఏమన్నాడంటే, ఒకసారి, నేను ఆకలితో ఉన్నాను, నువ్వు నాకు భోజనం పెట్టలేదు. నేను బట్టలు లేకుండా వస్తే నువ్వు నాకు బట్టలు ఇవ్వలేదు. నేను రోగినై వస్తే నువ్వు నాకు సహాయం చేయలేదు. ఏమడిగితే, ప్రభువా నువ్వెప్పుడు వచ్చావు మా దగ్గరకు అని అడిగితే ఆయన ఏం చెప్పాడు? బీదవాని రూపంలో నేను వచ్చాను నీ దగ్గరికి అన్నాడు. అందుకు ప్రభువునకు చేసినట్లు చెయ్యాలని క్రీస్తు పేరట అందరికీ చేస్తుంటాం. ఎందుకంటే ఆయన మనసులో చోటు దొరకాలి. ఎందుకు చేస్తున్నాం? దేవుని మనసులో చోటు దొరకడానికే క్రైస్తవుడు దాన ధర్మం చేస్తాడు. మతం మార్చుకోవడానికి కాదు, మతం మార్చడానికి కాదు. ఇలాంటి ఎన్నో విషయాలు. లోకం అడిగే 1600 ప్రశ్నలకు WCM జవాబులు సిద్ధపరిచింది. ఆ జవాబులు తెలుసుకున్న తర్వాత ఎదుటి వ్యక్తికి ఆవేశం, కోపం కాదు, ఆలోచన వస్తుంది. ఇలాంటివి ఎన్నో సంగతులు. నేను ఒక 16 పుస్తకాలు రాశాను. అందులో 11 రకాల పుస్తకాలు అయిపోయాయి, 5 రకాలు మిగిలాయి. వీటిని తప్పకుండా మీరు సంపాదించుకోండి, తప్పకుండా సంపాదించుకోండి. అందులో ఒకటి క్రీస్తు ప్రయాణం చేసిన దేశాలు. యేసుప్రభు కాశ్మీర్ వచ్చాడని అన్నారే, నేనేమన్నానో తెలుసా? కాశ్మీర్ రావడం ఏమిటి, ఆయన అన్ని దేశాలకు వచ్చాడన్నా. ఇదేమిటి యేసుప్రభు అన్ని దేశాలకు రావడం ఏమిటి అంటే, ఇందులో ఉంది చదవమన్నాను. ఇది చదివిన తర్వాత చదివిన వ్యక్తులు ఏమంటున్నారు తెలుసా? ఈ పుస్తకాల్లో మీరు చూపించిన ఆధారాల ప్రకారంగా ఆయన తప్ప మానవాళికి వేరే దిక్కు లేదని అర్థమవుతుంది అని అంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా.
సో అద్భుతమైన పుస్తకం క్రీస్తు ప్రయాణం చేసిన దేశాలు. ఇందులో యోనాను గూర్చిన మర్మం ఉంటుంది. నా పుస్తకాలన్నీ ఇలా మల్టీ కవర్ పేపర్తో ఉంటాయి. అంటే మీరేమేం చదువుతారో అవన్నీ ఇలా మీరు చూస్తుండగానే మీకు కనబడిపోతుంటాయి అన్నమాట. ప్రతిదీ మీరు ఇలా చూస్తూ చదివేయచ్చు మల్టీ కవర్ పేపర్తో. ఎందుకంటే సైకలాజికల్గా మనం ఏదైనా చూస్తే ఎక్కువగా గుర్తుంచుకుంటాం, ఎక్కువసేపు కూడా చదువుతాం. సాతాను ఆ రూపంలో కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి WCM చేస్తున్న ప్రయత్నం ఇది. ఆయన సమీపించరాని తేజస్సులో ఉంటాడు. దేవదూతలు కూడా ఆయన్ని చూడలేక ముఖాన్ని కప్పుకొని స్తుతిస్తారు. మరి మనం ఎప్పుడైనా పరలోకానికి వెళ్తే ఆయన్ని చూడగలుగుతామా? చూస్తే ఏ పద్ధతిలో? ఆ రహస్యం ఈ పుస్తకంలో ఉంది. ఎవరైనా దేవుడే లేడు అంటే ఈ పుస్తకం ఇవ్వండి. దీని పేరు అంతరిక్షం వెనుక. సైన్స్కు సైన్సే చేసిన సువార్త ఈ పుస్తకం. 50 ప్రశ్నలు ఉన్నాయి ఇందులో. మనం ప్రార్థిస్తే పరలోకంలో కూడా చాలా బంధించబడతాయి, భూలోకంలో కూడా విప్పబడతాయి అని విన్నారు కదా? విన్నారా, వినలేదా? మరి ఏం బంధించి ఏం విప్పాలో చెప్పండి కొంచెం. ఇదిగో ఈ పుస్తకంలో ఆ రహస్యాలు, మీ ప్రార్థనా గదిని బలపరిచే సామర్థ్యత ఈ పుస్తకంలో ఉంది. దేవుడు ఏం బంధిస్తాడు, ఏం విప్పుతాడు, మనం ఏం బంధించి విప్పగలుగుతాం. నేను చెప్పాను కదా, నా పుస్తకాలన్నీ ఎలా ఉన్నాయి? ఇలా మొత్తం మల్టీ కవర్ పేపర్తో ఉన్నాయి. మీకు చాలా ఈజీగా మీరేమేమి చదువుతారో అవన్నీ ఇలా కనబడిపోతూ ఉంటాయి. మీరు ఈజీగా చూస్తూ చదవచ్చు. ఎందుకు నేను పుస్తకాల విషయంలో రాజీ పడకుండా ఇంత కష్టపడుతున్నానంటే ఒకటే కారణం. కాలం గడుస్తున్న కొద్దీ బ్లాక్ అండ్ వైట్ చదవాలనే ఇంట్రెస్ట్ చాలామందికి పోయింది. సాతాను దాన్ని వాడుకుంటున్నాడు. కొంచెం చదివి వాళ్ళు డివేట్ అయ్యేటట్లు చేస్తున్నారు. అందుకే ఆడియో బైబుల్ ఉందా అన్నయ్య అని అడిగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని కష్టమైనా సరే ఈ పని చేస్తున్నాం. ఇక మరొక పుస్తకం పేరు సనాతన సత్య పరిరక్షణ. లోకం అడిగే 600 ప్రశ్నలకు మీకు ఇందులో జవాబు దొరుకుతుంది. క్రైస్తవులు బొట్టు ఎందుకు పెట్టుకోరు, ముగ్గులు ఎందుకు వేయరు, దీపాలు ఎందుకు వెలిగించరు, అగరొత్తులు ఎందుకు వెలిగించరు, కొబ్బరికాయలు ఎందుకు కొట్టరు, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి కదా. అలాంటి ఇంకా చిన్న చిన్న ప్రశ్నలు మొదలుకొని చెప్పాను కదా, 1600 ప్రశ్నలకు నా దగ్గర జవాబులు ఉంటే ఇందులో 600 ప్రశ్నలు మీకు అందుబాటులోకి వచ్చేసినాయి. మరో 300 ప్రశ్నలకు జవాబులు ఇప్పుడు రాబోయే మే 1 తారీఖున ఓపెన్ చేయబోతున్నాం. ఇది చదివితే క్రీస్తుని ఎరగని వారైనా సరే, వారు ఏ మతానికి సంబంధించిన వారైనా, ఎవరికి బాధ కలగదు, కోపము ఆవేశం కూడా రాదు. సహోదరుడు సరిగ్గానే చెప్పాడు కదా అనే ఆలోచన కలుగుతుంది. క్రైస్తవుడు సువార్త చెబితే అటువైపు ఉన్నోడికి ఆవేశం కాదు, ఆలోచనే వచ్చును కాక. ఆమెన్. ఇప్పుడు చెప్పండి, మతం మారాలా, దేవుణ్ణి తెలుసుకోవాలా? దట్స్ ఇట్. మన సువార్త ఏమిటంటే ఆ ఒక్క దేవుడు ఎవరో అందరూ తెలుసుకోవాలి. మనకు ఆ ఒక్క దేవుడు క్రీస్తు అని తెలిసింది. అదే విషయం వారికి అర్థమయ్యేటట్టు చేయాలి. వారు నమ్ముతారా నమ్మరా తర్వాత విషయం. అందుకే ఎప్పుడు చెప్తున్నాను, ఒకరినొకరు దూషించొద్దు. ఒకరి గ్రంథాలను ఉన్న విషయాలను ఒకరు అవమానించడానికి వాడొద్దు. వారు ఒక క్వశ్చన్ చేసినప్పుడు వారికి అర్థమయ్యేటట్లు మనం ఇంకో క్వశ్చన్ అడగడమో ఆన్సర్ చేయడమో చేస్తాం. కానీ మీరే తప్పు, మీ భక్తే తప్పు, మీ గ్రంథమే తప్పు అన్నట్టుగా మనం వెళ్ళడం ఎప్పటికీ సువార్తకు ప్రయోజనం అవ్వదు. ఈ విషయం అనేక సంవత్సరాలుగా చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. రాడికల్గా మారకండి. మనం సొల్యూషనల్గా మారాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం సొల్యూషన్ అవ్వాలి ఈ లోకానికి. ఇప్పటి వరకు సువార్తలో మనం ఎలా జ్ఞానవంతులం అవ్వాలో, ఎలా లోకానికి సువార్త చేయాలో అర్థమయ్యేటట్టు చెప్పాను మీకు. ఇప్పుడు భక్తి సాధనకు సంబంధించిన మరొక కోణం చెప్తున్నాను. దేవుడు నీకు ఎంత ఎక్కువ అర్థమైతే నీ ఆత్మ అంత ఎక్కువ వర్ధిల్లుతుంది. ఈ రోజుకి మనలో చాలామందికి ఇంకా దేవుని చిత్తం ఏమిటో తెలియదు, దేవుని ప్లాన్ ఏమిటో తెలియదు, దేవుని గూర్చి తెలియదు, దేవుని రాజ్యం గురించి మనకు పూర్తిగా తెలియదు. మీరు చెప్పండి, దేవుని రాజ్యం అంటే బంగారపు వీధులు, బంగారపు భవనాలు మాత్రమేనా? నేను అడుగుతాను, నాకు చెప్పండి. పరలోకంలో నదులు ఉంటాయా? ఇదిగో ఎస్ అయితే ఇలాగానండి, నో అయితే ఇలాగానండి. ఏం అడిగినా సరే అలా ఉండకండి. పరలోకంలో నదులు ఉంటాయా? ఉండవా? ఓకే. పరలోకంలో చెట్లు ఉంటాయా? పోనీ ఫలాలు ఉంటాయా? పరలోకంలో పంటలు పండుతాయా? పండవా? పరలోకంలో సెలయేర్లు ఉంటాయా?
పర్వతాల మించి కొండల మించి సెలయేర్లు వస్తాయా? పోనీ పరలోకంలో పర్వతాల కొండలు ఉంటాయా? పోనీ అవి ఉండవా? ఓకే, సరే. పొలాలు ఉండవు, చెట్లుండవు, నదులుండవు, కొండలుండవు. అసలు నువ్వు ఉంటావు పోనీ పరలోకంలో? ఉండవు అని మళ్ళీ ఇది కూడా అనేస్తావేమో, జాగ్రత్త. ఎవరు చెప్పారు పరలోకంలో నదులు ఉండవని? ఎవరు చెప్పారు కొండలు ఉండవని? ఎవరు చెప్పారు అక్కడ పంటలు లేవని? పరలోక ధాన్యం పండుతుందా లేదా? దేవదూతల ఆహారం పండట్లేదు అక్కడ? ఆ ధాన్యమే కదా మనకి ఇచ్చాడు భూమి మీద ఇజ్రాయేల్ ప్రజలకి. నది ఉండకపోవడం ఏమిటి? జీవజలపు నది ప్రవహిస్తుంటే ఈవలను ఆవలను జీవవృక్ష ఫలములు ఉన్నాయా? చెట్లు ఉన్నాయా? మరి కొండలు పర్వతాలు లేకపోవడం ఏమిటి? అసలు ఆయన నివాసం చేసేదే పరిశుద్ధ పర్వతం అంట. పరలోకంలో ఒక పర్వతం ఉంది, అది పరిశుద్ధ పర్వతం. దాంట్లో ఆయన గుడారం ఉందంట. నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద ఉన్న పరిశుద్ధ గుడారం ఉంది. పర్వతం లేదంటారేంటి? పరలోకము ఇలాగే మన భూమి ఎంత ప్రకృతితో ఉంటుందో ఈ ప్రకృతి లాంటి వాతావరణమే, కానీ కొన్ని కోటాను కోట్ల రెట్ల అందం ఉంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. సెలయేర్లు, కొండలు, పర్వతాలు ఉన్న ప్రదేశాలకు వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా? అవునా? మేఘాలు పర్వతాలను కొండలను ముంచేసి కనబడుతున్నప్పుడు, సముద్రము దాని అందాన్ని చూస్తున్నప్పుడు. అరకులోయ వెళ్ళారా? చలికాలం అరకులోయకే నువ్వు తేలాడిపోతుంటావు ఆనందంలో. పరలోకం కొన్ని లక్షల కోట్ల రెట్ల అందంగా ఉంది. అందమైన ప్రకృతి ఉంది అక్కడ. పరలోకంలో పక్షులు ఉంటాయా? ఉండవు అనకండ్రా బాబు. ప్రతిదీ ఉండవు, లేవు. అంటే పరలోకం అంటే చాలు అద్దాల మేడ, బంగారపు వీధులు, బంగారపు ఇండ్లు, మహిమ అనగానే పొగ, ఎఫెక్ట్. మనం చాలా విషయాల్లో అవగాహన లోపం మనకుంది. నాకు కూడా చాలా విషయాలు ఇంకా ఉన్నాయి, నేర్చుకుంటున్నా. మీకు చాలా విషయాల్లో ఉన్నాయి, నేర్చుకుందాం. నేనేమంటున్నాను తెలుసా? ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం, మనం భక్తులం అయిపోతాం. ఆమేన్. నేనేమైనా ఆకాశం నుంచి వచ్చానా? మీతో కలిసి నేను భక్తి చేస్తున్నాను. కాకపోతే మీకంటే అవగాహనలో చాలా ముందున్నాను, మీరు కొంచెం వెనక్కున్నారు. అదే అవగాహన మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇర్మియా గ్రంథం 9:24 ఏమనుంది? అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవరైనా ఒక స్టేట్మెంట్ ఇస్తే వెంటనే దాన్ని తప్పుపట్టడం కాదు. ఆ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్ మనం కూడా పరిశీలించాలి. పరిశుద్ధాత్మను అడగాలి, మోకరించాలి. కొన్నిసార్లు ఎలా ఉంటుందో తెలుసా? చిన్నప్పటి నుంచి మనం ఏదైతే వింటామో అదే రైట్ అనే మైండ్లో ఉంటాం కదా. అది రాంగ్ అని వింటే మనం ఒప్పుకోం ఫస్ట్. హలో ఉన్నారు ఇక్కడే? పరలోకం వెళ్ళొస్తున్నారేమో అనుకుంటున్నాను నేను. ఇంకా ఏమిట్రా బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అనుకుంటున్నాను. అంటే మీరు ఇప్పుడు అంటారు కాదన్న, మీరు చెప్పేవి ఊహించుకుంటూ లోపటెక్కడ ఇన్వాల్వ్ అయ్యాం. ఈ మాట వినండి జాగ్రత్తగా, ఈ స్టేట్మెంట్ వినండి. మనం చిన్నప్పటి నుంచి ఏవైతే విన్నామో అది రైట్ కాదని ఎవరైనా చెప్తే మనం ఒప్పుకోం. ఫస్ట్ విషయం ఏమిటంటే అది రైట్ ఆర్ రాంగ్ ఆలోచించడం కాదు, ఒప్పుకోం. నాది తప్పంటవా? ఈగో. ప్రతి ఒక్కడికి 10 టైర్ లారీ వెనక తిరుగుతుంది ఈగో. దాని నిండంత ఈగోనే. ప్రతి ఒక్కరికి ఉంది, మీకు లేదా? మిమ్మల్ని ఎవరైనా ఒక్క మాట అంటే ఓర్చుకోలేరు. నన్ను అంటావా? ఏమనుకున్నావు? మొన్నే ఆకాశం నుంచి ఊడిపడ్డాను నేను అన్నట్టుగా. మరి మారు మనసుంది మనకి. పేరుకు నాయకులు, క్రైస్తవులు, భక్తులు, భక్తురాండ్లం ఒక మాట అంటే ఓర్చుకోలేం. పలానా వాడు మీ గురించి ఇలా అన్నాడు, సరే నా దేవుడు నిరూపిస్తాడు, ఇంకా నేను గొప్పగా ఎదిగి చూపిస్తాను. ఈరోజు నా అభిప్రాయం రేపు మారిపోతుంది. ఈరోజు నువ్వు కరెక్ట్ కాదు సరే, కానీ రేపు నువ్వే కరెక్ట్ అనేటట్టు దేవుడు చేస్తాడు. జస్ట్ నువ్వు రూపాంతరం చెందాలి. ఈరోజు నేను గొంగలి పురుగు అన్నారా, నీ టైం వస్తుంది. నువ్వు ఒక సీతాకొక సిలకగా మారే టైం వస్తుంది.
జస్ట్ ఓపిక బట్టు చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నీ ఫలం నిన్ను నిరూపిస్తుంది. నిజంగా నీ రోజు మంచివాడివి కాదా? అయితే దేవుని చిత్తానుసారం మన మనసు కొరకు మొరపెట్టు. ఆశీర్వాదాల వెంట పరిగెత్తకు, ఆలోచన దేవుని జ్ఞానం వెంట పరిగెత్తు. నిన్నే ఒక ఆశీర్వాదంగా మారుస్తాడు దేవుడు. ఎలాంటి జీవితాన్నైనా అందంగా మార్చగలిగిన శక్తి గల దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి భక్తి సాధన దేవుని జ్ఞానాన్ని బట్టే ఉంటుంది. మీకు దేవుని జ్ఞానం లేకుండా భక్తులంటే అబద్ధం అది. ఎందుకంటే విడవబడేది ఎవరు? బుద్ధి లేని సంఘం విడవబడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, మీరు చిన్నప్పటి నుంచి విన్నది ఎవరైనా తప్పు అంటే మీకు ఇష్టం ఉండదు. ఫస్ట్ ఆ మనసు బయటికి తెచ్చుకోండి. అది మంచి మనసు కాదు. మీరు చిన్నప్పటి నుంచి నమ్మిన దాన్ని ఎవరైనా ఇది కరెక్ట్ కాదు అన్నారంటే ఫస్ట్ దాని గురించి ఆలోచించండి. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. 10 మంది కన్యకలు ఎంతమంది పడుకున్నారు? ఎంతమంది మెలుకున్నారు? ఇది అబద్ధం. మీకు మనసు ఒప్పదు. చూడండి, అస్సలు ఒప్పదు. ఎందుకంటే మీ చిన్నప్పటి నుంచి విన్నారు మీరు. ఫస్ట్ మీ మనసు ఒప్పదు. అరే ఏంటి ఇంట మాట అంటాడు? మా తాతలు చెప్పారు, మా పెద్దలు చెప్పారు, ఎంతో గొప్ప భక్తులు కూడా అదే చెప్పారు. అంత గొప్ప భక్తుల కంటే నువ్వు భక్తుడువా? ఈ పోలికలు కరెక్ట్ కాదు. వాళ్ళతో ఎవరు పోలిక చెప్పండి? భక్తులతో మనం ఎవరం పోలిక కాదు. మనం కూడా భక్తులం అవుతున్నాం ఇప్పుడే. కానీ చెప్పిన మాట లేఖనం ప్రకారంగా ఉందా లేదా పరిశీలించుకోవాలి. తెరిచి చూడండి బైబిల్. మత్తయి సువార్త 25వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 25:5. 5 పడుకున్నారనే మాట అక్కడ ఉందో లేదో చూడండి. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. ఎవరమ్మా నువ్వు? ఎక్కడున్నావు? చదివింది ఎవరు? ఇంకోసారి చదవమ్మా. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. ఇప్పుడు చెప్పండి, అందరూ 5? ఇప్పుడు చెప్పండి. నేను అనేది అదే. ఫస్ట్ ఎవరైనా ఏదైనా తప్పు, నువ్వు నమ్మింది కరెక్ట్ కాదని అంటే ఫస్ట్ ఫీల్ అవ్వకండి, బాధపడకండి, ఈగో హట్ అవ్వకండి, ఎదుటివాని శత్రువుగా చూడకండి. అవునా, అయితే ఎందుకు అబద్ధం అని అడగండి. ఆధారాలు అడగండి, పరిశీలించుకుందాం. అలా ఒకరినొకరం కట్టుకుని సాతాను చేతుల్లోంచి దేవుని చేతుల్లోకి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేను మిమ్మల్ని అవమానించాలి అని అబద్ధం అన్నానా? మీకు చెప్పాలనా? ఎవరి పేరైనా ఎత్తేనా? అమ్మ నువ్వు చెప్పింది తప్పు, నువ్వు చెప్పింది తప్పు అన్నానా? వ్యక్తిని చూపించి తప్పు అన్నప్పుడే సమస్య వస్తుంది. సబ్జెక్ట్ని మాత్రమే తప్పుపడదాం, మనుషుల్ని తప్పుపట్టొద్దాం. అప్పుడు అందరు సబ్జెక్ట్ నేర్చుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. కానీ ఇప్పుడున్న వ్యవస్థ ఏం చేస్తుంది? సబ్జెక్ట్నే కాదు, మనిషిని కూడా తప్పుపడుతుంది. ఇంకా నువ్వు కయ్యన్లాగా, కోరాహులాగా ప్రవర్తిస్తున్నట్టే. సబ్జెక్ట్ని మాత్రమే టార్గెట్ చేయి. ఆ సబ్జెక్ట్ని బోధించేవాడు కూడా మారేటట్లు బోధించు, ఆధారాలు చూపించు. రియలైజ్ అవుతాం, ఎవరైనా రియలైజ్ అవుతారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఒకడు బోధ చేస్తే ఆత్మదేవుడే క్రియ చేస్తాడు ప్రతి హృదయంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఈ మధ్య చాలా సభల్లో అడిగాను. క్రైస్తవ్యంలో హలో 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 మీరు బోల్డని సార్లు చూసుంటారు ఆటోలు, ఇద్దరు దేకో. క్రైస్తవ్యంలో ట్రోలింగ్స్ సోషల్ మీడియాలో బాగా రన్ అవుతున్నాయి. ఒకరినొకరు నిందించడం, అవమానించడం, వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగని బోధల్ని బట్టి, సిద్ధాంతాలను బట్టి మనుషులను అవమానిస్తున్నారు కదా. మీరు చూస్తున్నారు. అలాంటి ఛానల్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారుగా. ఎందుకు చేసుకొని ఉంటారు తెలుసా? నెక్స్ట్ ఎవరి గురించి చెప్తాడో విందామని. నెక్స్ట్ ఏం చెప్తారో, ఎవరి గురించి చెప్తారో వినాలి. నేను దీన్ని ఏమంటాను తెలుసా? దురద చెవులు గల వాళ్ళు అంటాను. దురద చెవి. నువ్వు ఎప్పుడైనా వాక్యం కోసం సబ్స్క్రైబ్ చేసావా? దేవుని జ్ఞానం కోసం, వాక్య మర్మం కోసం సబ్స్క్రైబ్ చేసావా? ఐడియాలజీ కోసం సబ్స్క్రైబ్ చేసావా? ఒకడు ఇంకొకరిని నిందించి ఒక ఛానల్ పెట్టాడంటే దాన్ని సబ్స్క్రైబ్ చేస్తాం. వీడు ఇంకా 10 మంది గురించి చెప్తాడు. ఏం చెప్తాడు?
ఒకరిని గూర్చి తప్పు వార్త వినడానికి ఉన్నంత ఆసక్తి, నీ ఆయుష్ ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు. నాకు దేవుని జ్ఞానం మాత్రమే నేను నేర్చుకుంటాను, వ్యర్థత నా మనసులోనికి రానివ్వను, అపహాస్యము, దూషణ, ద్వేషము నా మనసులోనికి రానివ్వను, నా వ్యక్తిత్వాన్ని, నా ఆలోచనను పాడు చేసుకోకుండా నేను కాపాడుకుంటాననే బాధ్యత లేదు. నేను చెప్తున్నాను, ఒకడిని గూర్చి తప్పు షేర్ చేసావే 10 మందికి, ఇతడు ఇలాంటి వాడంట, ఆవిడ ఇలాంటిదంట అని వాట్సాప్లో షేర్లు చేసావే, అలాగెప్పుడైనా నువ్వు ఒక వాక్య సత్యం నేర్చుకున్నప్పుడు షేర్ చేసావా? ఎటుపోతుంది క్రైస్తవ సమాజం? దేన్ని భక్తి అంటున్నారు? ఎవరిని భక్తులు అంటున్నారు? బ్రేకింగ్ న్యూస్ అనగా దాన్ని షేర్ చేస్తూ ఉంటారు. ఇంత తప్పుడు వ్యవహారం అంత క్రైస్తవ్యంలో రన్ అవుతుంది. నేను చెప్తున్నాను, మనిషి చేసే పాపము కాదు తప్పు, పాపమును కూడా పరిశుద్ధతగా పాపంలో ఉన్నవాడిని కూడా పరిశుద్ధునిగా మార్చడానికి క్రీస్తు ఆల్రెడీ పనిచేస్తున్నాడు. ఆ పద్ధతిని నువ్వు పాటించట్లేదు, అందుకే అనేకుల్ని మార్చలేకపోతున్నావు. నువ్వు, మీ తమ్ముడో తప్పు చేశాడు, మీ అక్కో తప్పు చేసింది, మీ అన్న ఏదో పొరపాటు చేశాడు, ఏం చేస్తావు? ముందు అవమానిస్తావా? 10 మంది ముందు చెప్పావా ఎప్పుడైనా? మీ వీధులు ఎప్పుడైనా మాట్లాడేవా? పోనీ మీ బంధువులకు ఫోన్లు చేసి చెప్పావా? ఎందుకు చేయలేదు ఆ పని? మీ అన్న కాబట్టి, మీ తమ్ముడు కాబట్టి, మీ అక్క కాబట్టి. మీ ఇంట్లోనే సరి చేసుకొని, బుద్ధి చెప్పి సరి చేసుకొని అందరూ బాగున్నారు మీరు. మరి ఇది దేవుని సంఘం, దేవుని ఇల్లు కాదా? మనమందరం దేవుని ప్రజలం కాదా? వేరే వారిని గురించి మాత్రం 10 మంది మాట్లాడేసుకుంటుంటారా? చర్చిల్లో అవమానించుకుంటారా? లేని వార్తలు ప్రకటించుకుంటారా? జాగ్రత్త, నీకు తెలిసింది ఇంతే, నీకు తెలియంది ఇంకెంతో ఉంది. జాగ్రత్త. తెలియని దాని గురించి మాట్లాడుతుంటాం మనం. అదిగో తోక అనగానే ఇదిగో పాము అనే రకం మనం. ఇంకోటి చెప్పనా, నేను లైవ్లో చూశాను, నేను స్వయంగా నా కళ్ళతో చూశానని చెప్పుకోవడానికి సంబరపడుతుంటారు జనాలు. నేను డైరెక్ట్గా చూశానని చెప్పుకోవడానికి, నాకు చాలా తెలుసు అని చెప్పుకోవడానికి సంబరపడిపోతుంటారు. ఆ ప్రయత్నంగానే ఒకరినొకరు అవమానించుకొని దూషించుకుంటుంటాం. ఇంకా చాలు, రేపు ఉంటావో లేదో గ్యారంటీ లేదు. ఎవరో అంటున్నారు, యేసుప్రభు రాకడొచ్చేస్తుందని భయం సార్, అందుకే సిద్ధపడుతున్నానంట. బాబు, రాకడను చూసి భయపడడం కాదు, అప్పటి వరకు నువ్వు బ్రతుకుంటావో లేదో అది, ఆ భయం తెచ్చుకో ముందు. నీ గుండె ఎప్పటి వరకు ఉంటుందో. కల్తీ ప్రపంచంలో బ్రతుకుతున్నాం, మనం తినే ఆహారం అంతా కల్తీయే. చెట్టుకు కాసే కాయ కూడా ఇప్పుడు హైబ్రిడ్ అయిపోయింది. ఒకప్పుడు మామిడి పండు అంత దూరంలో అమ్ముతుంటే ఇక్కడ వాసన వచ్చేది, ఇప్పుడు కోసి ముక్కు దగ్గర పెట్టిన వాసన రాట్లా. ఏమిట్రా అంటే మంచి మామిడి పండ్లన్నీ స్లైస్ అయిందంట, మాజా అయిపోయిందంట. అదేనంట ఒరిజినల్. అందుకే మనకు ఒరిజినల్ దొరకట్లేదు. ఏమో ఇప్పుడున్న మన పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత మామిడి పండు అనేది ఒకటి ఉండేది అనే రోజు వస్తుందేమో. డాడీ ఇప్పుడు మామిడి పండ్లు ఎటుపోయినాయి? అదిగో బాటిల్లో భద్రపరిచి పెట్టారు మన తాతల నాటి నుంచి స్లైసులు, మాజాలు. కాబట్టి మొత్తం కల్తీ అయిపోయింది, ప్రపంచం అంతా కల్తీ అయిపోయింది. మనం ఇంట్లో చేసుకునే వంటలు కూడా కల్తీయే. తెలుసా మీకు? మీరు నూనె తెచ్చుకున్నారు కదా, రిఫైన్డ్ ఆయిల్ అని, స్లో పాయిజన్ అమ్మా, అది స్లో పాయిజన్. నిజమే తెలుసా? పల్లి నూనె తెచ్చుకుంటున్నారా, సన్ఫ్లవర్ ఆయిల్ తెచ్చుకుంటున్నారా, అవన్నీ కల్తీయే. ఎందుకంటే 4 కేజీల పల్లీలు ఆడిస్తేనే 1 కేజీ నూనె వస్తుందంట. 1 కేజీ పల్లి 100 రూపీస్, 4 కేజీలు అంటే 400. దాన్ని నూనె తీయడానికి చేసిన ప్రయత్నంలో ఒక 50 రూపాయలు కూలీగా వేసిన 450 రూపాయలు అవుతుంది. అది అమ్ముకునేవాడు 50 వేస్తే 500 అయింది. నీ కేజీ నూనె ఎంతకు రావాలి లెక్క ప్రకారం? కానీ ఇప్పుడు ఎంతకు వస్తుంది? అదేంటి? కల్తీ అయింది. కాబట్టి ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఈ భూమి మీద ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక రోజు ఏదో ఒక వ్యాధితో చనిపోతాం. క్యాన్సర్ కూడా ఎక్కువ అటాక్ అవుతుంది చాలామందికి. చివరికి ఇడ్లీ తింటే కూడా క్యాన్సర్ వస్తుందంట. ఎందుకు తెలుసా మీకు? ఎందుకో? సిల్వర్ ఐటెంలో కదా ఉడకబెడతారు దాన్ని. పాత్రలన్నీ దేంతో ఉంటాయి? సిల్వర్. దానివల్ల మన తాతల నాటి నుంచి ఇడ్లీ తింటుంటే మాకు ఏమవట్లేదు అనుకున్నారా? ఎన్నోసార్లు అటాక్ అయ్యింది, కానీ నీలో ఉన్న రోగనిరోధక శక్తి వల్ల నువ్వు క్యాన్సర్ నుంచి బయటపడ్డావు. మెల్లిమెల్లిగా ఆ రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది, అప్పుడు ఏదో ఒకసారి అటాక్ అవుతుంది.
అన్నా ఇంక ఏం తిని బతకాలన్నా మరి? అందుకే నేనేం చెప్తున్నానంటే, బ్రతికున్నన్నాళ్ళైనా త్వరగా సమయం సద్వినియోగపరుచుకో. ఎప్పుడైనా ఏదో ఒక రూపంలో పోవాల్సిందే, మెంటల్గా ప్రిపేర్ అవ్వు. కానీ ఇప్పుడే పోయేటట్లు బతకకు. కొన్నాళ్ళు బ్రతికి దేవుని చిత్తం నెరవేర్చి నువ్వు దేవుని ఆలోచన విధానంతో నింపబడు. ఒక్కటే ఉపయోగమైనది, సమస్తం వ్యర్థం 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 అని చెప్పిన ప్రసంగి అన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే మంచిది అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇక మీదట దాని వెంట పరిగెడదాం. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని ప్రోత్సహించేటట్లు, మీరు ఆనందపడేటట్లు, మీరు ఆశీర్వాదం పొందేటట్లు మాట్లాడినా మీరే ఆశీర్వాదంగా మారేటట్లు మాట్లాడాలా? శ్రమ పోతుంది, బాధ పోతుంది, ఇబ్బంది పోతుంది, ధైర్యంగా ఉండని నేను నీకు గాలి కొట్టాలా? బెలూన్లా గుబ్బితే వాడు వచ్చి పిన్నిసి పెడతాడు, ప్యాట్ మనం వెళ్ళిపోతావు. నాకు అలా ఇష్టం లేదు. మోటివేషన్ మైండ్ సెట్ కంటే కూడా మీరే అనేకుల్ని మోటివేట్ చేయగలిగే సామర్థ్యంతో మిమ్మల్ని నింపాలి. నేను అదే కోరుకుంటున్నాను. మిమ్మల్ని బంగారపు ముద్దలా మార్చాలనుకుంటున్నాను, గాలి బుడగల్లా కాదు. ప్రాసెస్ వెంట పరిగెత్తండి, ఆజ్ఞ వెంట పరిగెత్తండి, దేవుని జ్ఞానం వెంట పరిగెత్తండి, మీరే ఆశీర్వాదంగా మారుతారు. ఆమేన్. ప్రభు చిత్తమై మరలా మీ మధ్యలోనికి ఎప్పుడైనా రావాల్సి వస్తే ఇంతకంటే విశేషమైన సంగతులు మాట్లాడుకుందాం. ఎందుకంటే 11 కావస్తుంది కదా. మీలో చాలామంది దూరాల నుంచి కూడా వచ్చిన వారు ఉండుంటారు, చిన్నపిల్లలు, వృద్ధాప్యంలో వచ్చిన వారు ఉండుంటారు. ఆలస్యం మీరే ఆలస్యంగా వచ్చారు. నాకు ఆలస్యంగా మైక్ ఇవ్వాల్సి వచ్చింది మీ వల్లే. అందుకే నేను ఎంత ఆత్మావేశంతో ఉన్నా సరే సమయాన్ని దృష్టిలో ఉంచుకొని నడుచుకుంటూ ఉంటాం. కాబట్టి అటు మనకిచ్చిన ఇవ్వబడ్డ పర్మిషన్తో పాటు చుట్టూ ఉన్న ప్రజలు, గృహాలు డిస్టర్బెన్స్గా ఫీల్ అవ్వకుండా ఇన్ టైంలో అన్నీ అర్థమయ్యేటట్లు మాట్లాడుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం తెలుసా? సౌండ్ పెట్టుకొని పెద్ద పెద్దగా పాటలు పాడి పెద్ద పెద్దగా ఆరాధన చేస్తే అటువైపు ఉన్న వాళ్ళు ఏంట్రా వీళ్ళు చేస్తున్నారు అనిపిస్తుంది. ఎప్పుడైతే సభ మ్యాక్సిమం అయిపోతుందో బయట సౌండ్ ఎక్కువగా వెళ్లకుండా హారన్స్ ఉంటే ఆపేసుకోవాలి. చర్చిల్లో కూడా అంతే. మన చర్చిలో చేసే ఆరాధన బయటికి వినపడుతూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఇబ్బంది పెట్టి ఇంకోసారి చర్చికి స్థలాలంటే ఎవరు ఇవ్వట్లా. చూస్తున్నారుగా, అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. మనమే మిస్టేక్. చర్చిల మీద హారన్ పెడతాం, మనదే తప్పు. చర్చెస్ మీద హారన్ పెట్టకూడదు. సువార్త చెప్పేటప్పుడే హారన్ ఉండాలి, మిగతా అప్పుడు ఉండకూడదు. అపార్థాలు కలిగించుకొని మళ్ళీ ప్రార్థన, ప్రభువా అందరూ అపార్థం చేసుకుంటున్నారు, సహాయం చేయి ప్రభువా, ఈ వీధిలో సువార్త జరగాలి, ఈ గ్రామంలో జరగాలి, ఈ సిటీలో జరగాలి. ఎక్కడ జరిగింది నాన్న? వాళ్ళని డిస్టర్బ్ చేసేదే నువ్వు. 5 గంటలకు హారన్ స్టార్ట్ చేస్తావు చర్చి మీద. చిన్న చిన్న బిడ్డ పసిపిల్లలు కూడా ఉలిక్కిపడి లేస్తే వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళు అంటారు, ఈ బాధ ఎప్పుడు పోతుంది మనకి అని. చాలామంది నిజంగా అవివేకులై ఉన్నారనిపిస్తుంది నాకు. నీ చర్చి చుట్టూ ఇరుగు పొరుగున్న వాళ్ళని డిస్టర్బ్ చేస్తే వాళ్ళు శత్రువులు అవుతారా, మిత్రులు అవుతారా? జాన్ నాక్స్, ఈ ఒక్క మాట చెప్పి ప్రార్థన చేస్తా మీకోసం. జాన్ నాక్స్ అని ఒక భక్తుడు ఉన్నాడు, జాన్ నాక్స్. ఆయన స్కాట్లాండ్ దేశంలో మంచి ప్రార్థనాపరుడంట. విపరీతంగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశాడంట జాన్ నాక్స్. వింటున్నారు ఈ మాట? జాన్ నాక్స్ దేశం మారాలని ఎక్కడ హారన్ పెట్టలేదు, ఎక్కడ బాక్సులు పెట్టి ఏడవలేదు. రూమ్లో మోకరించి ప్రార్థన చేశాడంట. అతని ప్రార్థన ఫలితానికి ఆ దేశంలో బ్రాందీ షాపులు లేకుండా చేశారంట దేవుడు. అనేక వందల వేల ఆత్మలు రక్షించబడ్డాయి. వ్యభిచారం మారారు, దొంగతనం మారారు, చాలామంది మారిపోయారంట. గదిలో అతని మోకాళ్ళ ప్రార్థన కన్నీరు అద్భుతం చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా పల్లెల్లో కూడా 5 గంటలకి 4 గంటలకి ఆన్ చేసేస్తాం హారన్. ఏం ఆలోచించాం? మనం ప్రార్థిస్తే వింటే మంచిది అనుకుంటాం. వినేవాడు 10 మంది, శత్రువులు 900 మంది. నువ్వు 100 మందిని కాపాడుకొని 1000 మందికి శత్రువు అవుతున్నావు, నీకు తెలియట్లా. ఇప్పటికీ చాలామంది సేవకులు ఈ విషయాన్ని గుర్తించట్లా, చాలామంది విశ్వాసులు ఈ విషయాన్ని గుర్తించట్లా. నీ మైక్ శబ్దం కూడా అనేకులకు సువార్తకు ఆటంకం అవుతుంది. త్వరగా ఈ విషయాలు తెలుసుకొని పాము వంటి వివేకంగా, పావురం వంటి నిష్కపటంగా మారుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుణ్ణి తెలుసుకునే విషయంలో ఎడ్యుకేట్ అవ్వాలి, సువార్త చెప్పే విషయంలో ఎడ్యుకేట్ అవ్వాలి. అలాంటి జ్ఞానవంతులై బలవంతులై మీరు వర్ధిల్లుదురుగాక. ఇంకా మీకు కావలసిన జ్ఞానము, వాక్యమర్మము, దేవుని ఆలోచన విధానం ఇదిగోండి ఈ పుస్తకాల్లో ఉన్నాయి. మీరు తప్పకుండా వీటిని సంపాదించుకోండి. వెనకాల స్తంభం దగ్గర మీకోసం WCM టీం బుక్స్ని పెట్టడం జరిగింది. వెళ్ళేటప్పుడు తప్పకుండా వీటిని సంపాదించండి. ఇప్పుడు ఒక ప్రశ్న, కిరణ్ పాల్ గారు ఎందుకు బుక్స్ని పరిచయం చేస్తున్నారు? ఒక్కటే కారణం, ఒకే ఒక్కటి కారణం.
ఈ మట్టి మనిషి ఆయుష్కాలం అయిపోగానే ఒకరోజు మట్టిలో కలిసిపోతాడుగా. కానీ ఈ మనిషి మట్టిలో కలిసిన మనిషిలో ఉన్న దేవుని ఆలోచన మట్టిలో కలవకుండా మీతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది, మిమ్మల్ని ఎప్పుడు బలపరుస్తూ ఉంటుంది. దేవుని గ్రంథాన్ని మీరు ప్రాణంగా ప్రేమించి దేవుని అర్థం చేసుకునేటట్లు చేస్తాయి ఈ పుస్తకాలు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మనకంటే ముందు బ్రతికిన భక్తులు, ఇప్పుడు ఈ కాలంలో బ్రతుకుతున్న మనం, మనకంటే ముందు దేవుడు వాడుకున్న భక్తుల మాటలు కూడా కావాలి. ఇప్పుడు దేవుడు మనల్ని వాడుకునే జ్ఞానం కూడా ప్రపంచానికి కావాలి. ఆమేన్. అవి మాట్లాడుకోవాలి, ఇవి తెలుసుకోవాలి. అప్పుడే ఈ జీవితం సంపూర్ణమవుతుంది. రండి అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి మీలో ఎంతమంది మీ ఆలోచన విధానం సరిచేసుకున్నారో, ఎంతమందికి ఈరోజు నూతనంగా కొన్ని సంగతులు నేర్చుకున్నారో, ఎంతమంది మీ భక్తి జీవితానికి ఒక నూతన పునాది వేసుకున్నారో, రండి మీ కుడి చేయి పైకెత్తి మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మనం అందరం దేవుని పిల్లలం, చిన్న పిల్లలం. తండ్రి, నేను నీ బిడ్డను, నాపై దయ చూపించాను. అందరం చేయెత్తి అడుగుదాం. మీతో కలిసి నేను కూడా చేయెత్తి వేడుతున్నాను. తండ్రి, నీ పిల్లలందరినీ స్వాధీనపరుచుకోండి, పూర్తి తగ్గింపునివ్వండి. ఎంతమంది ఇక్కడ ఉన్నారో అంతమంది నెమ్మది కలిగి ఉండనివ్వండి. సమాజానికి సరి అయిన జవాబుగా నీ పిల్లల్ని మార్చండి. చిన్నపిల్లలు, పెద్దలు అందరినీ మీ స్వాధీనపరుచుకోండి. నీ లేఖనములలో ఉన్న సారము అన్ని కోణాలలో అర్థం చేసుకునే విశాల హృదయాన్ని ఇవ్వండి. ఒక కోణంలోనే తెలుసుకొని అనేకులకు అభ్యంతరంగా మారక, అన్ని కోణాలలో కూడా తెలుసుకొని అన్ని అభిప్రాయాలను కూడా గుర్తించే విశాల హృదయం బహుమతిగా ఇవ్వండి. అనగా ప్రత్యక్షత గల మనస్సు కలుగునుగాక. అందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ సభ క్రమంగా, మర్యాదగా, అనేకులకు ఆశీర్వాదంగా జరిగినందుకు నిన్ను స్తుతిస్తున్నాను. విడుదలైన పాట కూడా అనేకులు పదే పదే విని ఉత్తేజింపబడుతురుగాక. యేసు నామంలో ప్రార్థించి వేడుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరికీ తోడైండును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్.